सीतारामचंद्र महाराज की, पवन सुत हनुमान की। आपदामपहर्तारं दातारं सर्वसंपदां, लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं, वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। प्रिय భగవద్బంధువులారా, ఒకసారి భగవన్నామాన్ని అనుసంధానం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై జై జై. ఓ లక్ష్మీనారాయణ భగవాన్ की, सीतारामचंद्र महाराज की, पवन सुत हनुमान की, समस्त सज्जन वृंद की. శ్రీరామాయణంలో కిష్కింధ కాండలోకి మనం ప్రవేశించి అందులో చివరికి వచ్చాం. సీతని అన్వేషించడం కోసం సుగ్రీవ మహారాజు వానరులందరినీ ప్రపంచంలో అన్ని మూలల నుంచి కూడా పిలిపించి 4 విభాగాలుగా వారందరినీ చేసి 4 దిక్కులకి ఎంతెంత వరకు వెళ్ళవచ్చును, ఆ వెళ్లే మార్గంలో ఏమేమి ఉంటాయి, ఎలా ఎలా వాటితోటి ప్రవర్తించాలి అనే విషయాన్ని ఆయన స్పష్టం చేశాడు. వారు సుగ్రీవుడి యొక్క ఆజ్ఞను తీసుకుని ఆయా దిక్కులకి బయలుదేరతారు. అందులో దక్షిణ దిక్కుకి వెళ్లే వ్యక్తులకి, ముఖ్యంగా హనుమకి
శ్రీరామచంద్రుడు తన నామంతో ముద్రితమై ఉండేటటువంటి ఒక అంగుళీయకాన్ని, ఒక ఉంగరాన్ని ఇచ్చి, నువ్వు చేయగలిగినటువంటి కృత్యం నాకు తెలుసును, నీ వల్ల ఇది జరుగుతుంది అని అనిపిస్తోంది అని అతడికి దాన్ని ప్రసాదించి ఆశీర్వదిస్తాడు. వారంతా బయలుదేరతారు. అక్కడ దాకా ఈవేళ మనం ఉదయం పూట జరిగినటువంటి పారాయణలో కొన్ని విశేషాలని స్మరించుకోవడం అవసరం అని మన సాయంకాలపు వేళ వాటిని ముచ్చటించుకుందాం అని ఇక్కడికి చేరాం. దేశాన్ని పరిపాలించేటటువంటి పాలకులు, ప్రభువులు తమ దేశంలో ఉండేటటువంటి అందరి యొక్క రక్షణ చేయడం వాళ్ళ యొక్క బాధ్యత. అది విస్మరిస్తే వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయి అనే దానికి మనకి శ్రీరామాయణం ఒక నిదర్శనం. దశరథ చక్రవర్తి తన బాధ్యతని సక్రమంగా తాను పరిపాలించుకుంటూ ఉండే ఊరి వరకు బాగానే చూసుకున్నా, తనకి శక్తి సామర్థ్యం ఉండి కూడా మిగిలినటువంటి తన రాజ్యాన్నంతటినీ కాపాడుకోక వదిలివేయడం వల్ల అది చేతకాక కావచ్చు, లేదు ఇతర కార్యాల్లో తాను మగ్నమైపోవడం వల్ల కావచ్చు, తన బాధ్యతలని మరచిపోవడం వల్ల తన ప్రాణాలే కోల్పోయేటటువంటి స్థితి వచ్చింది, తన కొడుకుని కోల్పోయేటటువంటి స్థితి వచ్చింది. చివరికి తన కొడుకుకి అతడి భార్యని గురించి రక్షించుకోలేనటువంటి ఒక స్థితి ఏర్పడింది. చివరికి అడవుల పాలైనటువంటి తన కొడుకు కోతుల కాళ్ళు పట్టుకు తిరగాల్సినటువంటి స్థితి వచ్చేట్టు చేశాడు. పరిపాలకులు బలహీనులైతే ప్రజలకి రక్షణ ఉండదు. భరతుణ్ణి తండ్రి చనిపోయాడు, సంస్కారాలు చేయాలి కనుక మనం వెంటనే పిలవాలి అని వశిష్ఠ మహర్షి అయోధ్యాకాండలో సైనికుల్ని కొందరిని భరతుడిని పిలుచుకు రావడానికి కేకయ రాజ్యానికి పంపించేటప్పుడు కొన్ని మాటలు చెప్పాడు. రాజు చనిపోయాడు, పాలించాల్సినటువంటి పెద్ద కొడుకు అడవులకు వెళ్ళిపోయాడు, ఇక పాలకుడు నాది రాజ్యం అనుకునేవాడెవడూ లేడు, ఇది అరాజకము, అరాచకమైనటువంటి రాజ్యంలో ఎట్లా ఉంటుంది వ్యవస్థ అనే దాని గురించి నారాజకే జనపదే అంటూ ప్రారంభిస్తాడు అక్కడ శ్లోకాలని. రాజు లేనటువంటి రాజ్యాల్లో ఉండే ప్రజలు ఎలా ఉంటారు అనే దాన్ని బాగా విస్తరించాడే. నిజానికి ఈవేళకి ఇది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇవేళకి ఎంతకాలం క్రితం చెప్పింది అది రామాయణం. ఆధునికులైనటువంటి పరిశోధకులు ఏదో అది 3-6 శతాబ్దాల మధ్యలో ఎప్పుడో రచించింది అని అంటారు. ఓన్లేండి అలాగే అనిద్దాం, కాసేపు ఏం కోపం మునిగిపోయింది కనుక. మన నియమం ప్రకారం సుమారుగా 1,000,000 సంవత్సరాల క్రితం. ఎన్నేళ్ళు అంటే ఒక చతుర్యుగం అంటే 43,20,000. అలాంటివి 3 చతుర్యుగాలకి వెనకాతల 24వ చతుర్యుగపు త్రేతాయుగంలో రాముడు ఉన్నాడు అనేది మనకి పురాణాలు చెప్తున్నాయి. 3 చతుర్యుగాలంటే 1,20,000 సంవత్సరాల పైచిలుకు సంవత్సరాల క్రితం రాముడు పరిపాలన కాలం అయి ఉండాలి. దాని ప్రకారం ప్రమాణం ప్రకారం మనం విశ్వసిస్తాం అని అనుకుంటే సరే,
అంతకాలం అసలు మన బుద్ధికి అందడమే కష్టం. ఏమన్నా 1,000,000 ఏళ్ల క్రితం మనం ఎక్కడున్నామండి? 1,000,000 సంవత్సరాల క్రితం భూమి మీద అసలు మనిషేడి? అసలు మనిషే లేడు అని మన వాళ్ళ యొక్క నిరూపణం. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు బైబుల్లో ఒక 6,000 సంవత్సరాల క్రితం మార్చి 9వ తారీఖున పాపం భగవంతుడు సృష్టి ప్రారంభించాట. మార్నింగ్ 9 o'clock. వాళ్ళు డేటు, డే, మంత్, టైం కూడా కరెక్ట్గా వాళ్ళు కనిపెట్టారు. మరి బహుశా వాళ్ళు ఎవరైనా చూసి వచ్చారో మనకైతే అంత బాధ తెలియదు. కానీ 6,000 సంవత్సరాల క్రితం సృష్టి ఆరంభం చేశాడు అనేది మనం అసలు అది కొంచెం సామాన్యమైనటువంటి బుర్ర ఉన్నవాడు ఎవడు అంగీకరించాడు దాన్నే ప్రమాణంగా చేసుకుని ఇప్పుడు ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళందరి పరిశోధనలు సాగుతున్నాయి కనుక వీళ్ళందరి అభిప్రాయం ప్రకారం శ్రీరామాయణాన్ని 3-6 శతాబ్దాల మధ్యలో ఎప్పుడో రచించి ఉంటారు అని రాయనివ్వండి. అప్పటికే పరిపాలకుడు కనుక సరైనటువంటి ఇది నా రాజ్యం అనుకున్నవాడు లేకపోతే వచ్చే నష్టాలు ఎలా ఉంటాయి అనేది చాలా విస్తరించాడు. ఒకరినొకరు గౌరవించరు, ఎవరికి ఎవరు సొంతం కాదు, అందరూ కూడా పబ్లిక్ గానే ఉంటారు. అందరూ అంటే ఇంకొంచెం తెలుగులో చెప్పాలా, ఎవరు ఎవరికి సొంతం కాదు, అంతా పబ్లిక్ గానే ఉంటారంటే అంత కాస్మాపాలిటన్ గా తిరుగుతూ ఉంటారు అని అర్థం. అంటే ఇతడు ఈమెకు భర్త, ఈమె ఇతడికి భార్య అనేది వ్యవస్థ ఉండదు. ఎవరికి ఏది ఇష్టమైతే అలా చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళని పిన్నలు గౌరవించరు. రాజు లేనటువంటి రాజ్యంలో నియంత్రించేటటువంటి వ్యక్తి, దండించేటటువంటి వ్యక్తి ఎవడు ఉండడు కనుక ఎవడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తుంటాడు. సముద్రంలో చిన్న చిన్న చేపల్ని కొంచెం పెద్ద చేపలు తింటాయి, ఆ చేపల్ని ఇంకొంచెం పెద్ద చేపలు తింటాయి, ఆ చేపల్ని కొంచెం పెద్ద చేపలు తింటాయి, వాటిని ఇంకొంచెం పెద్ద చేపలు తింటాయి, అలాంటి వాటిని ఇంకా పెద్ద పెద్ద సొర చేపలు తింటాయి, ఆ సొర చేపల్ని తిమింగలాలు తింటాయి, ఆ తిమింగలాల్ని మింగలాలు తింటాయి, మింగలాల్ని గలాలు తింటాయి. ఇలాగా ఎవడికి ఎక్కడ ఏది దొరికితే వాడు దాన్ని అంతంత తినేస్తూ ఉండడమే. ఒక 250 ఏళ్ల క్రితం మహానుభావుడు చెప్పేట, రాచరికపు పాలనంటే ఒక్కటే సింహం ఉంటుంది, ఆకలేసినప్పుడు తనకి అవసరమైంది ఏదో తను చంపి తింటుంది, మిగతా వాటన్నిటిని శాసించి వాటి క్రమంలో అవి బ్రతికేటట్టుగా చేస్తుంది. కానీ రాజు లేనటువంటి ప్రజా పాలన కనుక అయినట్టయితే అలాంటి దాంట్లో తృప్తి లేని ఎలకలు, ప్రతివాడు ఒక ఎలకే, మామూలు ఎలకలు కాదు, పెద్ద పెద్ద పందికొక్కులాగా. ఎవడికి ఎక్కడ ఎంతెంత దొరికితే అంతంతా తీసేసుకోవడం, అంతంతా తీసుకోవడం. తినడు, తినడానికి రోగాలు కదా, వాడికి షుగర్ కంప్లైంట్, బీపీ కంప్లైంట్, హార్ట్ అటాక్, వాడికి కిడ్నీ ట్రబుల్, అన్ని రకాల ట్రబుల్స్ ఉంటాయి కనుక వాడు తిండు, కానీ సంపాదిస్తాడు. పందికొక్కలు చేసే పని అదే కదండి, అవి తినవు. పంటనంతటినీ కూడా అవి తీసుకెళ్లిపోయి కలుగులో దాస్తాయి. ఎంతెంత దాయగలవో అంతంత దాస్తాయి, ఎవడో తీసుకుపోతాడు దాన్ని కాస్త. ఇలా ఉంటారు సుమా. మత్స్యములు పెద్దవి చిన్న వాటిని తింటూ అవి వాటికంటే చిన్న వాటిని తింటున్నట్టే రాజు లేనటువంటి రాజ్యాల్లో ఈ రకమైనటువంటి స్థితి తాండవిస్తూ ఉంటుంది అని ఆయన వశిష్ఠ మహర్షి ఒక పెద్ద ఉపన్యాసం ఇస్తాడు. అందుకే ఇప్పుడు మనం వెంటనే దీనికి ఎవరైనా ఒకరిని రాజుగా నియమించాల్సి ఉంటుంది, వెళ్ళి భరతుణ్ణి తీసుకుని రండి అని పంపిస్తాడనమాట. వచ్చాక తర్వాత జరిగే సన్నివేశాలు జరుగుతాయి. దశరథుడు
తెలివి తక్కువగా చేసినటువంటి ప్రవృత్తికి పరిణామం ఆయన ప్రాణం పోవడం, తన రాజ్యాన్నంతటినీ కూడా పాడు చేయడం, కొడుక్కి తన కోడలకి కూడా రక్షణ లేనటువంటి ఒక స్థితిని కలిగించుకోవడం, ఇవన్నీ జరిగాయి. అందుకే శ్రీరామచంద్రుడు మళ్ళీ రావాల్సి వచ్చింది. శ్రీరామచంద్రుడు ఆ వ్యవస్థని మళ్ళీ సంస్కరించాలి అని అనుకున్నాడే. శ్రీరామచంద్రుడు మానవునికి ప్రతీక. మానవుడు తన బాధ్యతని కనుక సక్రమంగా గుర్తించగలిగితే, తన ధర్మాన్ని తాను పాలించగలిగితే, చెడిన వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ క్రమబద్ధమవుతాయి. శ్రీరామచంద్రుడు వనానికి వెళ్ళినప్పటి సన్నివేశాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ఆయన పంచవటిలో ఉండేటప్పుడు ఋషులంతా వచ్చి ప్రార్థన చేస్తే, మీకేం భయం అక్కర్లేదు, నేనున్నాను మీకు రక్ష అని రామచంద్రుడు హామీ ఇవ్వడం, సీతమ్మ ఎందుకయ్యా అనవసరంగా వాళ్ళకి హామీ ఇచ్చి తల మీదకి తెచ్చుకుంటావు, అనవసరంగా లేనిపోని చిక్కాకు అని ఆవిడ వెనక్కి తీస్తే, నేను ఆడిన మాట కోసం, ఇలాంటి సజ్జనులని సంరక్షించడం కోసం అవసరమైతే ప్రాణాన్నైనా ఇచ్చేస్తా, నిన్నేనా వదిలేస్తా, లక్ష్మణస్వామినైనా వదిలిపెట్టేస్తా. మాటలు అనడం చాలా మంది అంటారు. ఇప్పుడు లోకంలో కొంతమంది అంటే కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు ఇండ్లల్లో. పాప మా భర్త గారు అడిగినవన్నీ చేయకపోతే నూతులో దూకేస్తారంతే, నూతులో దూకేస్తారంతే. నూతులో నీళ్లు ఉండవు. ఇప్పుడు ఎవరైనా వాడి కృష్ణానదిలో దూకేస్తా అన్నాడు అనుకోండి, దూకితే ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ కృష్ణానది దూకితే ఏం ఉండదు, ఆ ఇసుకలో పడతాడు, దెబ్బ కూడా తగలదు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అండి ఇలా చేసేస్తాను, అలా చేసేస్తాను. అలాగే రామచంద్రుడు కూడా నేను ప్రాణాన్నైనా ఇచ్చేస్తానంతే అని ఉరికినే మాట వరుస కన్నాడా, నిన్నేనా వదిలేస్తా అని మాట వరుస కన్నాడా, లక్ష్మణుణ్ణేనా నేను వదిలివేస్తా మాట వరుసకి అన్నదా? అది ఏదో లాంఛనప్రాయంగా కాదు, నిజంగా ఆ పని చేశాడే. అవసరమైతే సీతమ్మను కూడా వనానికి విసర్జించాడు ఆమె గర్భవతిగా ఉండేటప్పుడు. ఒక్కొక్కసారి అట్లాంటి సన్నివేశాల్లో ఆయన చేసినటువంటి ప్రవృత్తి మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. రామచంద్రుడు కబంధుణ్ణి సంహరించి శబరిని దర్శించి కిష్కింధావనానికి చేరినప్పుడు కబంధుడు ఒక మాట చెప్పాడు, దేహాన్ని వదిలిపెట్టాడు, అద్భుతమైనటువంటి గంధర్వ దేహాన్ని ధరించాడు. ఆయన విమానంలో పైకెళ్ళిపోతూ, హే రామా, నువ్వు సీత కోసం అన్వేషిస్తున్నావు, నీకు సీతమ్మని చూపించగలిగే మంచి మిత్రుడు ఒకడు దొరుకుతాడు. అతడు కూడా రాజ్యాన్ని కోల్పోయి సుఖాలేమీ లేకుండా అడవులు పడి తిరుగుతున్నాడు ఈ పక్కనే ఋష్యముఖ పర్వతం దగ్గర. సుగ్రీవుడని అతడికి పేరు. అతడు నీకు కావలసినటువంటి సేవలన్నీ, సహకారాలన్నీ అందిస్తాడు. ఈ ప్రపంచంలో ఏ మూలా కూడా అతడికి తెలియనిది, అతడికి పరిచితం కానిది లేదు. అంచేత అతడు నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అని చెప్పాడు. ఒక గంధర్వుడు మహానుభావుడై రాక్షస దేహాన్ని వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోతూ, నువ్వు సుగ్రీవుడి సహాయం చెయ్యి, ఆయన కూడా వాలి వల్ల బాధపడుతున్నాడు, నువ్వు అతనికి సహాయం చేసి అతని వల్ల నీ కార్యాన్ని కూడా నువ్వు నెరవేర్చుకో అని ఆయన సూచన చేసి వెళ్ళిపోయాడు కబంధుడు. కబంధుడు వెళ్ళిపోతూ ఆ మాట అన్నాడు కనుక బహుశా అది దేవతా కార్యం అయి ఉంటుంది. అందుకోసమనే శ్రీరామచంద్రుడు సుగ్రీవుడు తనకి హనుమంతుడిని పంపించి సఖ్యం చేసుకోవడానికి కోరుతున్నాడు అని తెలియగానే వెంటనే వెళ్ళి సుగ్రీవుడితోటి ఏకం దుఃఖం సుఖంచనౌ, ఇక నుంచి మనిద్దరికీ కూడా సుఖ దుఃఖాలు సమానం, నీ సుఖమేదో నీ దుఃఖమేదో, నా సుఖమేదో నా దుఃఖమేదో, దీన్ని మనం పంచుకుందాం
నీ దుఃఖం కోసం తొలగించడానికి నేను ప్రయత్నం చేస్తాను, నీకు సుఖం కలిగించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అని ఆయన అనడమే కాదు, చెప్పు ఇప్పుడు నీ స్థితి ఏమిటి. సుగ్రీవుడు తన కష్టాన్ని వివరించాడు. తనకి వాలి నానా రకాల ఇబ్బందులు పెట్టాడు అని చెప్పాడు. అది న్యాయమే అని అనిపించింది అతనికి సహాయం చేయడం. వెళ్ళు, వాలితోట నువ్వు యుద్ధం చేయి, నేను వాలిని సంహరిస్తా. వెళ్ళాడు. మొదటిసారి చావు దెబ్బలు తినేశాడు. నేను నీ వెనకాతలుంటాను, నేనుండి కొట్టేస్తానులే అన్నాడు రామచంద్రుడు. ఏమో రామ, నిజంగా నువ్వు కొట్టగలవా అడిగాడే. ఎందుకంటే పాపం ఈయన తిండి తిప్పలు లేవు. సీతమ్మ ఉన్నప్పుడు వనంలో సుఖంగానే ఉండుంటాడు. కానీ సీతమ్మ రావణాసురుడు అపహరించుకు వెళ్ళిపోయాడు కదా. ఆ తర్వాత ఈయన నిద్ర లేదు, ఆహారం లేదు, సుఖం లేదు. సీతే 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 అంటూ బాబా ఏడుస్తూ తిరుగుతున్నాడు కనుక కొంచెం చిక్కిపోయి ఉంటాడు. ఆ వారం రోజుల్లోనూ బాగా. వారం రోజులు తిండి లేకపోతే మనిషి ఏమవుతాడు? అంచేత చూడగానే ఇతనికి నమ్మకం కలగలేదు. ఏమిటి ఈయన వాలిన? నువ్వు వాలెవడో తెలుసునా? నీకు ఏం చేస్తాడో తెలుసునా? ఏమిటి మీ వాలి గొప్ప అంటే, మా వారి గొప్పతనం చూపిస్తానరా. దుందుభి నీకు చూసావా? వీడిని, వీడు మామూలు వాడు కాడు. సముద్రంతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు కొంతమందికి ఎదటి వాడిని ఏదో గిల్లి పొడవడమే వాళ్ళకి ఇష్టమండి. ఎందుకంటే వాడికి వేరే పని బొంగ ఉండదు. వాడి ఎవడు దొరుకుతాడా, ఎవడి మీద తిడదామా, ఎవడి మీద ఆక్షేపణ చేద్దామా, ఎవడి మీద ఎక్కడ ఏ నిందల ఆరోపణ చేద్దామా, ఎవడితో ఎక్కడ కయ్యానికి కాలు దువ్వుదాం. వాడికి పని ఉంటే పనున్నవాడు పని చేసుకుంటాడు. బహుశా మీ అందరికీ తెలిసినేమో, ఇదివరకు రోజుల్లో చీటికి మాటికి స్టూడెంట్స్ అంతా స్ట్రైకులు చేస్తుండేవారు. ఈ మధ్యన స్ట్రైకులు చాలా తగ్గిపోయాయి. ఎందుకో తెలుసిన? ప్రొఫెషనల్ కోర్సెస్ ఎక్కువైపోయాయి. ఇంజనీరింగు, మెడిసిన్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి కనుక దాంట్లో పాపం వాడికి మునిగి తేలుతుంటే తీరికేది. ఇదివరకు ఇంక వేరే పని గట్రా ఉండేది కాదు. క్లాసెస్ లో కూర్చుంటే పాఠాలు ఉండవు, ఇంట్లో కూర్చుంటే అమ్మా నాన్న తిడతారు. అంచేత ఇంకా నలుగురితో గ్రూప్ కట్టడం, ఎవడి మీదకి వెళ్ళి ఎక్కడ ఏం రాళ్ళు వేయొచ్చా, ఎవడి మీదకి వెళ్ళి ఏం చేయొచ్చా అని ఇంక ఇదే ఆలోచన. సో వాడికి చేతి నిండా పని దొరికితే ఎదట వాడిని చికాకు పెట్టేటటువంటి తీరుకుండదు. కొంతమందికి పని పొంగు ఉండదండి కనుక ఇంకా కనిపించిన వాటి మీదల్లా ఏదో మాట అంటూ ఉన్నాం. ఏదో రోజుకో పేపర్ స్టేట్మెంట్, రోజుకో టీవీ స్టేట్మెంట్. సో ఇలా అయిపోతుంది అన్నమాట. సుగ్రీవుడికి పాపం కష్టం కలిగింది. రామచంద్రుడు అతనికి సహాయం చేయాలి అని అనుకున్నాడు. సహాయం చెయ్యాలి అనంటే వాడి కష్టం ఏమిటో తెలియాలి. అయ్యా, మా వాలి ఎంత గొప్పవాడో నీకు చెప్తాను విను. ఈ దుందువి అనేవాడికి బాగా కుస్తీలు పట్టినటువంటి పెద్ద గూండ. వాడు ఒక పెద్ద వస్తాదు. ఇదివరకు హైదరాబాద్ ప్రాంతాల్లో ఉండేవాడు చాలా మంది ఉస్తాదులు. అలాగే వీడు కూడా ఒక ఉస్తాదు. వాడు వెళ్ళి సముద్రాన్ని అడిగాడు, ఏమంటే సముద్రమా, దాని నీతో ఒకసారి కుస్తీ పట్టి పడదామనుంది, దా పడదాం. ఊరుకోవా, నాకేం పని లేదనుకుంటున్నావా, నాకు బోల్డని పనులు ఉన్నాయి ఇక్కడ, వెళ్ళు. నువ్వు అలా వెళ్ళే ప్రశ్న లేదు. నువ్వు పట్టకపోతే ఎవడు పడతాడో చెప్పు, ఎవరి దగ్గర వెళ్ళి కుస్తీ పట్టాలో చెప్పని అడిగాడు. అదే హిమాలయం ఉంది, నీకు చేతనైతే దాంతో పట్టవా పట్టని అడిగాడు. సరే హిమాలయం దగ్గరికి వెళ్ళాడు. హిమాద్రి రావాయ్, నాకు కుస్తీ పడదాం కోరికగా ఉంది నీతోటి అంటే, ఊరుకోవయ్యా, నా మీద ఎంతమంది ఋషులు బతుకుతున్నారు, ఎంతమంది తాపస్సులు ఉన్నారు, ఎన్ని ఔషధులు ఉన్నాయి, ఎన్ని ప్రాణులు నా మీద బతుకుతున్నాయి, వాళ్ళందరినీ చూసుకోవడానికి నాకు తీరిక లేదు. నీతో కుస్తీ పడితే ఎక్కడ కూర్చుంటానయ్యా, లాభం లేదు. అయితే ఎవరి దగ్గర విడపట్టాలో చెప్పు, ఇది కండిషన్. సరే, నువ్వు దండకానికి వెడితే అక్కడికి వాలి అని ఒక ఆయన ఉన్నాడు, నీకు
చేతనైతే వెళ్ళి వాడితో పట్టు కుస్తీలు అన్నాడు. సరే వచ్చాడు వాడు, కయ్యానికి కాలు దువ్వాడు. వాలి ఏదో కాస్త మంచిగా చెప్దామని చూశాడు, కానీ వాడే వినే రకంగా కనిపించలేదు. సరే వాడితో శుభ్రంగా కుస్తీ పట్టుబట్టి వాడిని చితక పొడి చేసి పైకి ఎగరేస్తే 1 యోజనం ఎత్తెగిరి కింద పడ్డాడండి. వాడు ప్రాణం కోల్పోయాడు. దుందుభి ఆ శరీరం అక్కడ పడుంది ఆ పక్కన. రామా, ఇదిగో ఇలాంటి ఈ ఉస్తాదుని మా వాలి 1 యోజనం ఎత్తెగిరి కింద పడేట్టు చేశాడు అంటే మా వాలి ఎంత బలవంతుడో తెలుసునా? సరే అయితే నన్నేం చేయమంటాను, చూపించమంటావా అంటే, మరి నువ్వెంత ఎత్తెగిరేస్తావో చూపించవా? తన కాలుతోటి వెళ్ళి కొంచెం ఇలాగా వాడిని టచ్ చేశాడు. 10 యోజనాలు ఎత్తెగిరి పడ్డాడు ఆ చనిపోయినటువంటి ఆ శరీరం. పర్వాలేదు, పనికొస్తావు, ఏదో కొంచెం నీకు కూడా తాకత్ ఏదో ఉన్నట్టే కనిపిస్తోంది. అది సరేలే, మావాడు ఇంతకంటే ఇంకో గొప్ప పని చేసేవాడు. ఇలా రా, నీకు చూపిస్తాను. అక్కడ 7 చెట్లు ఉన్నాయి చూసావా? ఇక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు, ఆ పక్కన ఒక చెట్టు, ఇలాగే 7 వంకర టింకరగా ఉండేటటువంటి సాల వృక్షాలు ఉన్నాయి. మా వాడు వెళ్ళి ఒక్కొక్క చెట్టుని పట్టు కదుపుతుంటే మొత్తం దానికి ఉండేటటువంటి ఆకులన్నీ రాలిపోతుండేవి. ఓ అలాగా. రాముడు తన బాణం తీసి ఆ బాణాన్ని వేశాడు. 7 చెట్లని అది టచ్ చేసి వాటికి కన్నాలు పొడిచి తిరిగి అది నేలలోకి వెళ్ళి క్లీన్ అయిపోయి వచ్చి మళ్ళీ రాముడు అంబుల పొదలో చేరింది. ఇది సుగ్రీవుడికి ఎప్పుడు తెలియదు. ఏమైనా చెట్టు రాయో విసిరితే వెళ్ళి టార్గెట్ ని కొట్టి కింద పడిపోవడమే తప్ప మళ్ళీ వాపసు రావడం ఎలా ఉంటుంది? అది రాముడి బాణం వెళ్ళి లక్ష్యాన్ని ఛేదించడమే కాదు, వెనక్కి మళ్ళీ అది తిరిగి వచ్చి రాముడి దగ్గర చేరడం. ఆశ్చర్యపడ్డాడు. భేష్రామ, ఈవేళ నేను నిన్ను సర్టిఫై చేస్తున్నాను, నువ్వు వారిని కొట్టడానికి తగును అని. ఇప్పుడు ఆయనగా కోతిగాడు సర్టిఫై చేయాల్సి వచ్చింది రామచంద్రుడు. సరే పోన్లేదు, చేసావులే. సరే ఇంతకీ నేను ఫిట్ అంటావా కాదా అంటే, పర్వాలేదు, నువ్వు పనికి వస్తావు అన్నాడు. అయితే బయలుదేరి దానికి వాలిని పిలు, నేను వెనక నుంచి కొట్టేస్తాను అన్నాడు. నిజంగా కొట్టేస్తాడని అనుకున్నాడు. వెళ్ళాడు, దెబ్బలు తింటున్నాడు. 1, 2, 3, 4, 5 మనవాడు వెనకాంచి కొడుతున్నాడు. కొడుతుంటే పడు మాటికి చూస్తున్నాడు వెనక్కి. ఇంకొక దెబ్బ తిన్నాకైనా బాణం వేస్తాడా, ఇంకో దెబ్బ తిన్నాకైనా బాణం వేస్తాడా? ఎన్ని దెబ్బలు తిన్నా బాణం లేదు, గీణం లేదు. ఇంక దెబ్బలు తింటే ఇంకా ఉన్న ప్రాణం కాస్త ఊడిపోతుంది. వెంటనే అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ తన స్థానం వాలి ఎక్కడానికి వీల్లేనటువంటి ఋష్యముఖ పర్వతం మీదకి ఎక్కేసి కూర్చున్నాడు. కూర్చోవడం ఏంటి, శుభ్రంగా ఒళ్ళంతా పచ్చడి అయిపోయిందేమో, పాపం దానికి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. ఇంతలో మెల్లిగా కాసేపటికి రామచంద్రుడు వచ్చాడు అక్కడికి. ఒళ్ళు మండిపోయింది సుగ్రీవుడికి. హాయిగా కూర్చున్నవాడిని అదే ఇదివరకంటే కొంతకాలం తిరిగే వాడు తరుగుతుంటే చివరికి వచ్చి ఇక్కడ సేఫ్ గా కూర్చున్నాను, హాయిగా తింటే 2 ఆకులో పళ్ళలో తింటున్నాను. అలాంటి వాడిని అనవసరంగా వెళ్ళి వాడి మీద యుద్ధం చేయమని ఈవేళ మొత్తం నా ఒళ్ళంతా పచ్చి పులుసు చేసేసావయా? నీకు చేత కాకపోతే మొట్టమొదటి చేత కాదని చెప్తే సరిపోయేది. అనవసరంగా నన్ను పంపించి నన్నంతా ఇంత హోనం చేసేసావు. ఇది నీకు న్యాయం కాదు. నీ బాణాలకి శక్తి ఎక్కడుందాయా అంటూ ఇలాగా గట్టిగా దబాయించాడు. రాముడు చాలా అమాయకంగా మొహం పెట్టాడు. సుగ్రీవా, నీకు వాళ్ళకి అసలు ఎక్కడ తేడాయే లేదా? ఇద్దరు అంత ట్విన్స్ లా ఉన్నారు. దాంతో నేను ఎవరిని కొడతానో తెలియకుండా అయిపోయింది. పొరపాటు నేను వాళ్ళకు నిన్ను కొట్టేస్తానేమో అని భయం వేసిపోయింది నాకు. అందుకే నేనేం చేయలేదన్నాడు. ఈ మాట నమ్మాలో వద్దో మనకి సందేహం. ఏమన్నా నమ్మచ్చా? మాకు చాలా డౌట్ వస్తూ ఉంటుందండి. ఏమిటి ఈ మాట అంటే సుగ్రీవుడు నిజం కాబోలని తెలుసుకున్నాడు. ఏమిటి రాముడు ఆడిన మాట సుగ్రీవుడు అంతగా నమ్మేసి నిజమే అని అనేసుకోవడం ఎక్కడ కుదురుతుంది అని. ఎందుకంటే వాలికి రాజ్య సుఖాలు అన్నీ ఉన్నాయి. శుభ్రంగా తాగుతాడు, బ్రహ్మాండంగా తింటాడు,
వాడి ఇష్టం వచ్చినట్టల్లా వాడు ప్రవర్తిస్తాడు. మంచి దుఃఖబ్బాలిసి ఉంటాడండి వాడు, కింగ్ కాంగ్ లాగా. కానీ పాపం ఈ సుగ్రీవుడికో ఉండడానికి ఇల్లు లేదు, కొండ మీద పట్టి తిరుగుతున్నాడు, ఈ చెట్టు కింద ఆ చెట్టు కిందను, దొరికితే తింటాడు, దొరక్కపోతే పస్తుంటాడు. అలాంటి స్థితిలో పాపం ఆయన ఎలా ఉండుంటాడు? అది ఒకటి. సరే, అదో పక్కన పెడదాం. పోన్లేండి, ఆయన కూడా ఆకు అలము న్యాచురల్ ఫుడ్స్ తినేసి బాగా ఆయన కూడా కొంచెం మంచి స్టౌట్ గా పెరిగి ఉంటాడు అని అనుకుందాం, పర్వాలేదు. ఎందుకంటే కేవలం ఆకు అలమే తిని ఏనుగు ఎంత బలిసి ఉంటుందండి. అంచేత మనవాడు కూడా అట్లాగే బలిసి ఉంటాడు అని అనుకోవచ్చు. పోనీ కొంత నో ప్రాబ్లం. ఒకడు తంతున్నాడు, ఇంకొకడు కుయ్యో మొర్రో అని ఏడుస్తున్నాడు. ఎవడు తంతాడో ఎవడు కుయ్యో మొర్రో అంటాడో తెలియదండి. లేదండి, సుగ్రీవుడికి ఈవేళ చాలా ఎనర్జీ, స్టెరాయిడ్స్ బాగా పెరిగిపోయాయి లోపల. ఎందుకంటే వెనకాల రాముడి సపోర్ట్ ఒకటి వచ్చింది కదా, దాంతో ఎక్కడ లేని శక్తి వచ్చేసి వేసేస్తున్నాడు, వాళ్ళని శుభ్రంగా కొట్టేస్తున్నాడు అని అనుకుందాం. అనుకోవడానికే ఉంది కనుక. ఒకడు తరుగుతున్నాడు, ఇంకొకడు పరిగెడుతున్నాడు. ఎక్కడికి? ఋష్యమూక పర్వతం మీదకి ఒకడు ఎగురుతున్నాడు, పైకి ఎక్కేస్తున్నాడు. ఇంకోటి కింద అక్కడ దాకా వచ్చి బ్రేక్ వేసినట్టుగా టక్కుమని ఆగిపోయి ధవాయి దిగిరా, ఇంకొకసారి చెప్తాను మళ్ళీని, ఈ కాళ్ళు ఓడ తీసేస్తాను అన్నాడు కింద కూర్చుని మరొక ఆయన. ఎవడు ఈ మాట అంటాడు? ఋష్యమూక పర్వతం మీదకి వాలి ఎక్కడానికి వీల్లేదు, ఎక్కితే వాని తల పోవును అని చెప్పేశాడు ఇదివరకే. మరి అలాంటప్పుడు ఎప్పుడు వెనక నుండి కొట్టేదే కదా, ఎలాగో ఏదో చాటు నుంచి కొట్టే బతికైనా కనుక ఎలాగో వాడి పైకి ఎక్కేసాడు, వీడి కింద నిలబడ్డాడు, తన హాయిగా వెనక నుంచి మరొక బాణం వేసి కొట్టేస్తే ఆ వాలి అప్పుడే అక్కడే పడిపోయేవాడు కదా. కొట్ల పోన్లేండి, అది కూడా ఐడెంటిఫై చేయలేదు అనుకుందాం. మాకు పర్సనల్ డౌట్ అండి, రామాయణంలో లేదు. ఏమంటే కనీసం వాడో నిక్కరనే వేసుకుంటూ ఉంటాడు కదండి, వీడో నిక్కరో వాడో నిక్కరనే వేసుకుంటే కుస్తీ పడ్డానికి వచ్చేవాళ్ళు ఆ కుస్తీ పట్టేటటువంటి ఆ డ్రెస్ ఏదో వేసుకుంటారు చూడండి, మనకి మీ టీవీలో చూస్తుంటారు కదా ఒలింపిక్ గేమ్స్ లోను, వాడో కట్రాయని వీడో కట్రాయని వేసుకుంటారు కదా. వీళ్ళు వేసుకునే కట్రాయర్స్ కూడా కరెక్ట్ గా మ్యాచింగ్ కట్రాయర్స్ వేసుకు వెళ్ళి ఉంటారండి. వాడు అదే రంగు అదే సైజు, వీడు అదే రంగు అదే, లేకపోతే అసలు బట్టలు లేవా, అంత బొత్తిగా లేకుండా ఉండవు, ఏదో డ్రెస్ ఉండి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా గొప్ప సంస్కారం కలిగిన వాళ్ళు, వాళ్ళు కూడా చక్కటి నాగరికత కలిగినటువంటి మహనీయులు, వాళ్ళే మామూలు వాళ్ళు అనుకోకండి. మరి అలాంటి వ్యక్తి వేసుకున్నటువంటి డ్రెస్సుని బట్టేనా, వీడు బ్లూ డ్రెస్ మనవాడు, వాడు ఎల్లో డ్రెస్ మనవాడు కాదు, లేకపోతే వాడు గ్రీన్ డ్రెస్ వీడు రెడ్ డ్రెస్, ఏదో ఉండాలి కదండి. అది కూడా ఐడెంటిఫై చేయలేదా రాముడు? ఏమిటి అంత పూర్వెలో అని అనిపిస్తుంది మనకి. అయితే మన ఆచార్యులు ఇక్కడ ఒక రహస్యం చెప్తుంటారు. రాముడు అన్నాడు, సుగ్రీవా నేను బొత్తిగా గుర్తించలేకపోయాను, ఏమనుకోకు, నాకు చేతకాక కాదు, నిజానికి నేను కొట్టేసే ఉండేవాణ్ణి, కానీ నువ్వు ఏదైనా ఒక గుర్తింపు వేసుకున్నట్టయితే ఈసారి కొడతాను చూడు, మళ్ళీ విడిదిగాను, మళ్ళీరా మళ్ళీ వెళ్ళమంటావా అంటే విడిదిగానే మరేం పర్వాలేదు, గుర్తింపు లేకపోవడం చేత నేనేం చేయలేకపోయాను. లక్ష్మణ కురు లక్ష్మణ కంఠేస్మిన్, అక్కడ పక్కన ఒక అందమైనటువంటి ఒక గజమాల ఒకటి ఉంది చూసావా, చాలా బాగా పుష్పించినటువంటి ఆ లత, దాన్ని కట్ చేసి మనవాడి మెళ్ళ వేవోయ్ అన్నాడు. లక్ష్మణస్వామి ఆ మాల అతడి మెళ్ళో వేశాడు. సుగ్రీవా అధికం శోభసే వీర, ఎంత అందంగా ఉన్నావా, ఎందుకంటే మా లక్ష్మణుడు వేసిన మాల ఎంత అందంగా ఉన్నావో అన్నాడు. అసలే కోతిగాడు, రక్తాలు సిక్తాయి ఉండే ఒంటిగాడు, అలాంటి వాడికి మెడలో ఒక మాల, ఆయనకి అందం. మందరికి కైకమ్మ గొప్ప సర్టిఫికేట్ ఇచ్చింది, ఈవిడ మిస్ వరల్డ్ అని.
అలాగే ఇప్పుడు మనవాడు కూడా మిస్టర్ వరల్డ్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు ఈవేళ లక్ష్మణస్వామి గుర్తు వేసేటప్పటికి బయలుదేరు ఈసారి మళ్ళీ నువ్వు పిలుద్ది గాని చూస్తా రాముడి ప్రతాపం ఏమిటో అన్నాడు. సగం దూరం వెళ్ళాడు. రామా వెళ్ళమంటావా? నిజంగా మళ్ళీ వెళ్ళమంటావా? లక్ష్మణస్వామి గుర్తు వేసిన తర్వాత ఇక నీ డౌట్ ఎందుక? కమాన్ జస్ట్ గో హెడ్, నడు ముందుకి అన్నాడు. సుగ్రీవుడికి అప్పుడు అనిపించింది, లక్ష్మణుడు గుర్తు వేస్తే రాముడు రక్షణ లభిస్తుందన్నమాట. ఎందుకు చేయాల్సి వచ్చింది తెలుసునా ఈ పని? సుగ్రీవుడు రాచరికపు పాలనకి అలవాటు పడాల్సిన వ్యక్తి, కానీ పాలకుడిగా తెలియాల్సినటువంటి పాలించాల్సినటువంటి నియమాలు ఒక్కటి పాపం వాడికి తెలియదు. ఏదో టక్మని ఎవడో నిలబెట్టాడు సీట్లోను, అందరూ ఓట్లు వేసేసారు, వచ్చి పాపం వాడు సీట్ ఎక్కి కూర్చున్నాడు అంతేను. అంతే తప్ప వాడికి దాంట్లో అసలు అది ఏం చేయాలి, ఎలా చేయాలి, దానికి ఫార్మాలిటీస్ ఏమిటి, ప్రోటోకాల్ ఏమిటి తెలియదు. ఇప్పుడు మన దేశంలో తగలబడ్డానికి కారణం అదే. పరిపాలకులుగా వచ్చేటటువంటి వ్యక్తులకి నియమం ఏమిటి, ధర్మం ఏమిటి, నిష్ఠ ఏమిటి అనేది కొద్దిగా అవగాహన లేకపోవడం కదండి ఇప్పుడు ఇన్ని రకాల అనర్థాలకి కారణం. వాళ్ళకే కనుక సరైనటువంటి శిక్షణ ఉండి ఉంటే తన పాలనలో ఉండేటటువంటి వ్యక్తులను ఎట్లా చూడాలి, వాళ్ళకి చేయాల్సినటువంటి రక్షణ ఏ విధంగా చేయాలి, వాళ్ళ ధర్మాలను వాళ్ళు పాటించుకోగలిగేట్టుగా ఎట్లాంటి రాజ్యాంగాన్ని నిర్మించాలి, మాకెప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సమితి, ఏదో కొంతమందితో చిన్న టీం వేశారు. ప్రపంచంలో ఉండే దేశాలన్నీ స్టడీ చేసి భారత రాజ్యాంగం నిర్మించడానికి రండి అని పంపించారట. మనకు తెలియదు, ఎందుకంటే అప్పటికి మనం పుట్టలేదు. భారతదేశంలో ఉండే ప్రజలని పరిపాలించడానికి ఆ వేళటికి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద దేశాల రాజ్యాంగాలన్నీ మీరు స్టడీ చేసి రండి, దాన్ని బట్టి మనం మన రాజ్యాంగాన్ని నిర్మిద్దాము అని పంపించారు. మీ ఇంట్లో మీ నాన్నగారు మీ అమ్మగారు కొన్ని పనులు చేయడం ఒక అలవాటు ఉంటుంది. మీరు ఆ ఇంట్లో ఒక బాధ్యతను తీసుకునేటప్పుడు మీ అమ్మగారు ఏం చేసేవారు, మీ నాన్నగారు ఏం చేసేవారు, ఏ టైంలో ఏం చేసేవారు అనేది మీ ఇంటి విషయాలు తెలిసిన పెద్దల ద్వారా మీరు గుర్తించి వాటిని మీరు ఆచరించాలి. ఇది నియమం. అంతేకాని మీరింటికి బాధ్యత తీసుకోపోతూ హైదరాబాద్ లో ఉండేటువంటి పెద్ద బిల్డింగ్ లో వారు ఏం చేస్తున్నారు, మెడ్రాస్లో ఉండేటువంటి చిన్న బిల్డింగ్ లో వారు ఏం చేస్తున్నారు, బాంబేలో ఉండేటటువంటి మరొక టవర్ వారు ఏం చేస్తున్నారు, ఢిల్లీలో ఉండేటటువంటి ఇంకొక బిల్డింగ్ లో వారు ఇంకోటి చేస్తున్నారు అని చూసి అక్కడక్కడ చూసిన వాటిని మీ ఇంట్లో ఆచరించడం ప్రారంభిస్తే మీ ఇల్లు ఎంత సుఖంగా ఎంత సుందరంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తాను. మీ ఇంటి వ్యవస్థని బాగు చేసుకోవాలంటే మీ ఇంటి గురించి తెలిసినటువంటి పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలి. దాని ప్రకారం ఎవరు ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. అట్లానే ఈ దేశానికి రాజ్యాంగం రాసేటప్పుడు ఈ దేశంలో ఉండే వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళు, వీళ్లకు ఉండాల్సినటువంటి ఆచార వ్యవహారాలు ఎలాంటివి, వీళ్లకు ఉండేటటువంటి విశ్వాసాలు ఎట్లాంటివి, వీళ్లకు ఉండేటటువంటి ఆచార వ్యవహారాల పాలన యంత్రాంగం ఎట్లాంటిది అనేది గుర్తించి దానికి తగినట్టుగా కాన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేసుంటే ఈవేళకి మన ఆలయాలు బాగుండేవి, ఈవేళకి మన ధర్మం పరిపాలన బాగుండేది. ఎవడైనా తప్పు చేస్తే వాడికి దండన సక్రమంగా సాగేది, ఎవడైనా ఒప్పు చేస్తే వాడికి ప్రోత్సాహనం బాగుండేది. ఈ దేశంలో ఒకే మతం ఉండకపోవచ్చు, దాన్ని మనం అందరం అంగీకరిస్తాం. కేవలం ఒక మతం వాళ్లే ఉండరు. ఇప్పుడు నువ్వు ఒక దేశం అన్నప్పుడు అనేక రకాల మతాల వాళ్ళు ఉంటారు, అనేక రకాల కులాల వాళ్ళు ఉంటారు, అనేక రకాల వృత్తుల వాళ్ళు ఉంటారు. ఎవరెవరి నియమానికి తగినట్టుగా వారు ఉంటూ మిగతా వారిని గౌరవించగలిగేటట్టుగా ఆ సామాజికమైన వ్యవస్థ ఉండాలి. కాళిదాస మహాకవి సుమారు 2000 సంవత్సరాలకి క్రితం వాడు అని అంటారు.
లేదు 1700 సంవత్సరాల క్రితం వాడు, 1900 సంవత్సరాల విక్రమార్కుడు ఓసే కాలానికి సంబంధించిన వాడు ఏమిటో ఆయన, లేదా విక్రమార్క శకంలో ఉంటాడు ఆయన, ఆ మహానుభావుడు. స్వతంత్రత అంటే ఏమిటి అనేది ఆయన తమ రఘువంశ కావ్యంలో నిర్వచించాడు. రఘుమహారాజులు పరిపాలన చేసేటప్పుడు ప్రజలంతా కూడా స్వతంత్రంగా బతికేవారట. ఏమిటి స్వతంత్రం అంటే? స్వతంత్రం అంటే ఒక రైతు ఒక వస్తువుని పండించాడు, అది మీరు కొనుక్కుంటున్నారు. మీ దగ్గర దాకా ఆ రైతు పండించినటువంటి వస్తువు రావటానికి మధ్యలో ఎన్నో చేతులు మారుతుంది. చెయ్యి మారినప్పుడల్లా దాని రేటు పెరుగుతూ ఉంటుంది. అది చివరికి తడిసి మోపిడై తయారు చేసిన వాడి దగ్గర 5 రూపాయలకి తయారైతే వినియోగదారుడైనటువంటి మన దగ్గరికి చేరేటప్పటికి 500 రూపాయలే సిద్ధపడుతుంది. వీడికి ట్యాక్స్, వాడి మీద వాడికి ట్యాక్స్, దాని మీద వాడికి ట్యాక్స్, దీని మీద ఇంకొక ట్యాక్స్, ఇట్లాగా. స్వాతంత్ర్యం అంటే ఏమిటో తెలుసునా? ఒక వ్యక్తి తాను ఒక వస్తువుని ఇలాంటి జనుల కోసం నేను తయారు చేస్తున్నాను అని అనుకుంటే ఆ వస్తువుని ఆ జనులకి ఎలా అందించాలని తాను అనుకుంటాడో అలా అందించగలగడంలో అతనికి ఏ ఆటంకము, అతని మీద ఏ నిర్బంధము లేనటువంటి స్థితి ఏర్పడితే అది నిజమైనటువంటి స్వాతంత్ర్యం. ఒక వస్తువుని నేను 5 రూపాయలకి తయారు చేసి దాన్ని నేను మార్కెట్ చేయడానికి నాకు ఇంకో 2 రూపాయలు కనుక అయినట్టయితే దాని మీద మరొక 2 రూపాయలు నేను పెట్టుబడి పెట్టుకోవడానికి, పెట్టుకున్న దాన్ని తీర్చుకోవడానికి నాకు అవసరమైతే దాన్ని నేను 9 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకోగలిగితే 500 రూపాయలు కాదు, అలా అమ్ముకోగలిగే వ్యవస్థ ఏర్పడితే అది నిజమైనటువంటి స్వాతంత్రం. ఇది వ్యాపార రంగంలో మనం ఆలోచించినప్పుడు కేవలం వ్యాపారం అనే కాదు, ఏ రంగంలో ఉండేవాడైనా తాను చేయదలుచుకున్నటువంటి సమాజ హితకరమైనటువంటి పనులని, మంచి పనులని చేసుకోవడంలో ఎవడి పెత్తనం, ఎవడి నిర్బంధం, ఎవడి వల్ల భయము లేనటువంటి ఒక స్థితి ఏర్పడితే అది ఆ సమాజానికి నిజమైనటువంటి స్వాతంత్ర్యం. ఇది ఆవేళ రఘుమహారాజుల కాలంలో ఉండేదట. ఇప్పుడు మనకి స్వాతంత్ర్యం వచ్చిందా? మన పనులు మనం చేసుకోగలుగుతున్నా? రాలే. ఓసారి ఎప్పుడో మహానుభావుడు అన్నట్టే ఒక కవీశ్వరుడు, మనకి 1947వ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలు దాటగానే స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఇప్పటిదాకా ఇంకా ఆ రాత్రి తెల్లవారలేదు. అంటే ఏదైతే మనం అనుభవించాలి అని అనుకుంటున్నామో ఆ అనుభవించాల్సినటువంటి దాన్ని ఇప్పటికీ 57 ఏళ్ళు దాటుతున్నా దాన్ని చూడగలిగేటటువంటి స్థితి ఇంకా మనకి ఏర్పడలేదు. వ్యవస్థ సరిగా ఏర్పడలా. ఎలా ఉండాలి ప్రజలు, ఎట్లా ఉంచాలి ప్రజల్ని తెలియదు. సుగ్రీవుడు అంతే, వాలి అంతే. ఇద్దరికీ కూడా వాళ్ళు పరిపాలకులుగా ఉండాలి అనే ఆశే తప్ప పాలన ఎట్లా సాగించాలి అనేటటువంటి ఆలోచన వాళ్లలో లేకుండా పోయింది. సుగ్రీవుడి దగ్గరికి రాముడు లక్ష్మణుడు ఇద్దరు వచ్చారు. మొట్టమొదట వాళ్ళిద్దరిని చూడగానే సుగ్రీవుడికి సందేహం వచ్చి వీళ్ళిద్దరిని వాలి పంపించాడో ఏమిటో మన చావగొట్టడానికి. హనుమ, నువ్వు చాలా గొప్ప తెలివైన వాడివి, వెళ్ళి కాస్త వాళ్ళ రహస్యం తెలుసుకుని రావోయ్. ఒక సన్యాసి రూపం ధరించి వెళ్ళాడు ఆయన. వాళ్ళని చూశాడు, మాట్లాడాడు. వీళ్ళు నిజంగా మంచివాళ్ళు అని తెలిసింది. తాను వాళ్ళ దగ్గర దాసుడైపోయాడు. తానెవడో చెప్పేసుకున్నాడు. ఇక తన ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలి అని అనిపించింది. వెంటనే వారిద్దరిని సమానంగా తన భుజాల మీద ఎక్కించుకుని ఋష్యమూక పర్వతం మీదకి తీసుకువెళ్ళి సుగ్రీవుడితోటి సఖ్యం చేయించాడు. కానీ హనుమంతుడు ఇద్దరినీ తీసుకొచ్చి పరిచయం చేస్తే సుగ్రీవుడు ఒక్కడితోటే వ్యవహరించడం ప్రారంభించాడు. లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు. పక్కనుండే లక్ష్మణుడిని కూడా, హలో లక్ష్మణ, బాగున్నావా, సరే కూర్చో అనేది తన పని రాముడితో చేసుకుంటే సరిపోయి ఉండేది. కానీ కనీసం వచ్చిన వాడిని హలో లక్ష్మణ అనడం కూడా, అందుకే మనం హలో లక్ష్మణ అంటే
అనలేదండి ఆయన. అన్నందుకు ఆయన అలో లక్ష్మణ అనాల్సి వచ్చిన తర్వాత లక్ష్మణస్వామి అసలు గుర్తించలేదు, పలకరించలేదు. రాముడి కోసం మాత్రం ఒక మద్ది చెట్టు ఒక కొమ్మ విరిచాడు, దాన్ని అక్కడ వేశాడు. కూర్చోవాయి రామా అన్నాడు. తను కూడా వెళ్ళి పక్కనే కూర్చున్నాడు. హనుమంతుడికి మనసులో పీకేస్తోంది, అయ్యో ఏమిటి మావాడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు. లక్ష్మణ్ణి గుర్తించలేదు. వెళ్ళి తాను సహాసనంలో కూర్చున్నాడు. ఇది దోషం కదా. సరే ఇప్పుడు కూర్చున్నాడు కనుక ఇంక తనే మాట్లాడడానికి లేదు, ఛాన్స్ లేదు. కానీ లక్ష్మణస్వామికి తగినటువంటి ఆదరణ చూపించాల్సిన బాధ్యత అయితే ఉంది అని వెంటనే అక్కడ పక్కన ఒక చందనపు కట్టె ఒకటి ఉంటే దాన్ని తెచ్చి వేసి లక్ష్మణ కూర్చో అని తను ఆదరించాడు. రాముడు ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నాడు. సుగ్రీవుడికి తన దగ్గరికి తన కోసం వచ్చిన వ్యక్తులని స్వాగతించడం సత్కరించడం కూడా చేతకాని వాడు. రేపు పొద్దున్న వీడిని రాజు కింద కూర్చోబెడితే కిష్కింధ నగరానికి రాజ్యంలో ఎవరిని వీడు ఏ విధంగా ఆదరిస్తాడు కనుక అంచేత ఇలాంటి వాడికి తప్పనిసరిగా కొంచెం శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని రాముడికి అనిపించింది. ఎట్లా శిక్షణ ఇవ్వడం? ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా మాట వింటారు. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, నాన్న అలా చేయకూడదు, ఇలా చేయి, చక్కగా వింటారు. కొంచెం మొండివాడు అనుకోండి, అప్పుడప్పుడు ఏదైనా కొంచెం గట్టిగా భయపెడితేనే మాట వింటాడు. అని పెద్దవాళ్ళు అనుకోండి, సార్ ఇలా చేస్తే బాగుంటుంది సార్ అంటే సరే వింటారు. కొంతమంది చెప్పో ఆయన పని చూసుకోవా అంటే అలాంటి వాళ్ళకి కొంచెం మంచిగా చెప్పాల్సి వస్తుంది. మంచిగా అంటే ఆ మంచిగా ఎలా చెప్పాలో చూపించాడు రామచంద్రుడు సుగ్రీవుడికి. ఏ వాలి వల్ల రక్షణ కోరుకుంటున్నాడో ఆ వాలి చేత శుభ్రంగా కాస్త మర్దన చేస్తే తప్ప మన వాడికి బుద్ధి రాదు అని అనిపించింది రామచంద్రుడికి. అందుకే వెళ్ళవయ్యా, వెళ్ళి కాస్త యుద్ధం చేయి, నేను చూస్తానన్నాడు. వాలి శుభ్రంగా పచ్చడి చేసేసి వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత లక్ష్మణస్వామి చేత మాల వేయించుకో వచ్చాడు. లక్ష్మణుడు మాల వేశాడు. లక్ష్మణుని చేత నువ్వు అలంకృతుడవయ్యావు కనుక నీకు అందం వచ్చింది, ఇప్పుడు వెళ్ళి నువ్వు విజయం పొందుతావు. రామానుజుడు గుర్తించాలి, ఆ రామానుజుడి యొక్క గుర్తు పడాలి. అప్పుడు అతడికి రక్షణ చూపించాడు రామచంద్రుడు. సుగ్రీవుడు వెళ్ళాడు, మళ్ళీ యుద్ధం చేశాడు, పిలిచాడు. ఒక్క బాణంతో వాలిని నేల కూల్చివేశాడు. విజయం పొందాడు సుగ్రీవుడు. అంటే అతనికి తెలియాల్సినటువంటి ఒక మాట తెలియచేశాడు. సుగ్రీవుడు ఎవరో రాముడికి తెలియకపోలేదు. సుగ్రీవుడిని ఐడెంటిఫై చేయకపోవడం అనేది అసలు ఉండదు. కానీ ఇంకొక రకంగా సుగ్రీవుడికి చెప్పడానికి అక్కడ టైం లేదు, అవకాశం లేదు కనుక సరే ఆ వచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించి మన వాడికి సరైనటువంటి పాఠం చెప్పడం తగును అని అనిపించింది. అందుకే అతనికి లక్ష్మణుని కూడా గుర్తించవలే ఇది నేర్పించాడు. అయిపోయింది. చెట్టు చాటు నుంచి వాలిని కొట్టాడు. రాముడికి నిజానికి ఇది నింద. ఇవాళకి కూడా ఇంకా ఆ రామచంద్రుని అట్లా నిందించేవాళ్ళు ఉన్నారు. చెట్టు చాటు నుంచి కొట్టిన వాడు దేవుడు ఏమిటి అని అంటున్నారు. ఆవిడ వాలి ఒప్పుకున్నాడు. అంగదుడు కంప్లైంట్ చేయలేదు, తార కంప్లైంట్ చేయలేదు. కానీ ఇవాళకి కూడా ఇంకా పాపం అది అర్థం కాని డైజెస్ట్ కానిటువంటి ఆ వంశస్థులు కొంతమంది ఉన్నారు. చూడండి, ఎవడైనా ఒక ధనవంతుడు తనకు ఉండేటటువంటి సంతానానికి ఇవ్వాల్సిన ధనాన్ని అంతటినీ ఇచ్చేసి తన దగ్గరుండే మిగిలినటువంటి ధనాన్ని ఏదో సామాజికమైనటువంటి ఒక ధార్మిక కార్యం కోసం వినియోగించాలి అని దాని అంతటినీ కూడా రాసేసి ఆయన కాస్త చనిపోయాడు అనుకోండి. ఆ చనిపోయిన తర్వాత ఇతని సంబంధం చెప్పుకుని కొంతమంది బయలుదేరతాడు రికార్డులు తయారు చేసుకుని. నేను ఫలానా వారి వేలు వెలిచిన బావగారి మేనల్లుడి కొడుకు యొక్క తమ్ముణ్ణి. ఇలా ఎక్కడి నుంచో ఒక చోట నుంచో ఒక సంబంధం, ఒక రికార్డు తయారు చేసుకుని ఆ సంపదల కోసం బయలుదేరుతుంటారు. అలా వాలి సంబంధం చెప్పుకుని ఇవాళ కూడా ఇంకా తిరిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకొని ఆర్గ్యూ చేసేటటువంటి బుద్ధిమంతులు మహానుభావులను వాళ్ళ పక్కన వదిలిపెట్టేద్దాం. వాలి
తన దగ్గరికి రాముడు వస్తే, రామయ్య రామ, నువ్వు చాలా బుద్ధిమంతుడు అని నేను విన్నాను, చాలా ధార్మికుడివి అని చాలా మంది చెప్తుంటే నేను నిజం కాబోలు అని అనుకున్నాను. ఇంత పిరికివాడివి, ఇంత చేతకాని వాడివి, నీ వంశానికి మచ్చ తెచ్చేటటువంటి ప్రవృత్తి కలిగిన వాడు నేను అనుకోలేదయ్యా. ఛీ, నాకు చాలా చిన్నతనంగా ఉంది అన్నాడు ఆయన. నువ్వు ఏదో పెద్ద రాజ్యాంగం చేయగలిగిన వాడివని నేను అనుకున్నాను, కానీ ఇదేమిటి, నువ్వు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాడివి, ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో కూడా తెలియనంత మూర్ఖుడు అయిపోయావా? చేతకాని మా అడవులు తిరిగి తమ్ముడు పట్టుకున్నావా? చేతనైన నన్నేమో చంపేసుకున్నావా? ఇదేం బుద్ధే? నన్నే కనుక నువ్వు రిక్వెస్ట్ చేసి ఉంటే, నన్నే కనుక నీకు సహాయం చేయమని ఉంటే, రావణాసురుడి గారిని ఎక్కడున్నా ముల్లోకాల్లో పట్టుకొచ్చి నీ కాళ్ల ముందర విసిరి కొట్టి సీతమ్మని తీసుకొచ్చి అప్పగించవయ్యా అని నేను ఒక లెంపకాయ కొడితే శుభ్రంగా పట్టుకొచ్చి నీకు ఇచ్చి ఉండేవాడు. అంత శక్తి కలిగిన వాడిని నేను. నా గురించి నీకు తెలీదా? నన్ను చంపేసుకున్నావు. చేతకానటువంటి మా తమ్ముడు అడవులు పడి తిరుగుతున్నాడు నిన్న మొన్నటి దాకా, ఇలాంటి వాడిని పట్టుకున్నావు, నువ్వు పని చేయించుకుందాం అనుకుంటున్నావు, నీకేం తెలివుందా అని అడిగాడు. రామచంద్రుడికి ఆశ్చర్యం వేసింది. పరిపాలకుడుగా ఉండాల్సినటువంటి, ఇంతవరకు పరిపాలకుడు ఉన్నాడు వాలి, పరిపాలకుడుగా ఉన్నాడు, కానీ పరిపాలకుడుకు ఉండాల్సినటువంటి కనీసపు ఇంగితం లేదయ్యా నీకు వాలి. ఈ భూమంతా ఎవరిదో తెలుసునా? ఇక్ష్వాకూణామియం భూమి శైలవనకాననా. ఈ భూమి అంతా కొండలు, గుట్టలు, చెట్లు, పర్వతాలు, నదులు, నదములు, లోయలు అన్ని, ఇవన్నీ కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి సంపదలు. దాన్ని ఈవేళ ధర్మాత్ముడైనటువంటి భరతుడు పాలిస్తున్నాడు. అయితే నువ్వెవడివి? మేము కూడా వయం అన్యేచ, మేము కూడా అతడికి సంబంధించిన వాళ్ళమే. అతని యొక్క నిర్దేశంతో ఇక్కడ ఉండేటటువంటి ఈ వన్య వ్యవస్థని సంస్కరించడం కోసం మేము వచ్చాం. అతడి యొక్క రాజ్య శాసనం ప్రకారం నువ్వు చేసేది అధర్మంగా కనిపించింది, దానికి ఏది శిక్ష వేయ తగును అనేటటువంటిది మా రాజ్యాంగం నిర్దేశిస్తోంది. నువ్వు చేసినటువంటి దోషానికి నీకు శిక్ష వధించడం, దాన్ని మేము ఎగ్జిక్యూట్ చేయాలి. వధించడం ఎలా అనేది మేం నిర్ణయం చేస్తాం, నువ్వెవడివి అడగడానికి? ఎదురుకుండా నిలబడి కొట్టచ్చు కదా, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇప్పుడు ఒక దొంగకి శిక్ష వెయ్యాలి అని ఒక పోలీసు అధికారి అనుకుంటే, దొంగగారు మీకు ఏం శిక్ష వేయమంటారు సార్ అని అడిగి వేస్తారండి. మీరు ఎక్కడైనా చూశారు అట్లాగా? ఏమంటే దొంగగారు మీకు ఎలాంటి శిక్ష వేస్తే మీరు సంతోషిస్తారు, అది మీకు సంతృప్తికరంగా ఉంటుంది ఎవడైనా అడిగి వేస్తాడా? నీకు వధ, నీకు మరణ శాసనమే నీకు తగినటువంటి శిక్ష. మరి దాన్ని ఎట్లా వేయాలి మేము ఆలోచిస్తాం. నేను బాణం పెట్టి కొట్టాలా, నేను హ్యాంగ్ చేసి పారేయాలా, లేకపోతే మరో రకంగా నిన్ను వధించాలా అనేది నువ్వెవరు అడగడానికి? దాన్ని మేము నిర్ణయం చేశాం. ఇది నీకు తగినటువంటి పద్ధతి అనేది మాకు ఉచితం అనిపించింది, దాన్ని మేము పాటించాం. ఇక నా సహాయం తీసుకోవచ్చు కదా, నన్ను అడగచ్చు కదా అని అంటావు. ఒకడి సహాయం తీసుకోవలసిన అవసరం రామచంద్రుడికి ఎప్పుడూ ఉండదు. తర్వాత సుగ్రీవుడితో చెప్పాడు ఆయన, అది ఇక్కడ కాదు, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత విభీషణ శరణాగతి సమయంలో చెప్పాడే. సుగ్రీవుడికి ఒకసారి కోపం వచ్చింది, విభీషణ్ణి రక్షించాలి అనేటప్పటికీ. నేను కాదంటుంటే నువ్వు రక్షిస్తానంటావు అన్నట్టుగా కొంచెం మొహం పెట్టాడే. అంటే రాముడు అన్నాడు, చూసావా సుగ్రీవా, ఈ భూమి మీద కాదు, ఇక్కడ ఉండేటటువంటి యక్ష రాక్షస ఏదో పిశాచాది అందరినీ కూడా అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం, నా కాలి గోటితోటి మొత్తం వాళ్ళందరినీ కూడా సంహరించి పారవేయగలదు. నువ్వక్కర్లేదు. అయితే అలా చేయాలని నేను అనుకోవట్లేదు. ఇచ్చాను హరిగణేశ్వర, నీకు గౌరవం కట్టపెట్టాలి అనేది నా ఉద్దేశం. కోతుల్ని పూజించడం ఎప్పుడు ప్రారంభించారండి? అంత
అంతకుముందు ఎవడైనా కోతుల్ని పూజించాడా? రాముడి తర్వాత కోతులకి పూజ ఏర్పడి రాముడికి సహాయం చేసే కనుక కోతులకి ఆ రకమైనటువంటి గౌరవం ఏర్పడింది కదా. చేత మీకు గౌరవం కట్టి పెట్టాలి, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని అర్జునుణ్ణి, నువ్వేమిటయ్యా వీళ్ళందరినీ చంపుతాను, చంపను, చేస్తాను, చెయ్యను, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? అవును అదో మా వాడివి కదా అని నీకు కాస్త 10 మంది ఓ అర్జునుడు ఇంత గొప్ప పని చేశాడు అని అనుకుంటే నాకు సంతోషం, మా చెల్లెలికి సంతోషం కనుక నిన్నేదో అలాగ లోకం సత్కరించాలి అనే ఉద్దేశంతో నేను పెడితే నేను చేసేవాడిని, నేను పొందేవాడిని, నేను చెందేవాడిని అంటావు అని అర్జునుడికి ఆ వేళ చెప్పాడే. అట్లాగే నేను ఇంతమందిని కూడా సంహరించి పారవేయగలను, కానీ ఆ గౌరవం నీకు దక్కాలని నేను నిన్ను వెళ్ళి తీసుకురమ్మంటున్నాను అంటాడు సుగ్రీవుడి దగ్గర. వాళ్ళ దగ్గర అంతే, నీ సహాయం నేను తీసుకోవడం ఏమిటయా? భూమిని అంతటినీ పరిపాలించే రాజు దగ్గర నుంచి, చక్రవర్తి దగ్గర నుంచి నేను వస్తున్నాను, దండకారణ్యంలోకి ప్రవేశించాను. అప్పుడు నీ బాధ్యత ఏమిటి? ఈ ప్రాంతానికి ప్రతినిధిగా, పరిపాలకుడిగా మీ ఊరికి లేదా మీ ఇంటికి లేదా మీ ఆఫీసుకి ఎవరైనా ఒక పెద్ద అధికారి వస్తుంటాడు అని అనుకోండి, వాడిని వెళ్ళి రిసీవ్ చేసుకుని వాడికి కావాల్సిన పరిచర్యలు చేయడం మీ బాధ్యత, లేక తనే చేసుకుని వస్తాడా? మీ దగ్గరికి వచ్చేటప్పుడు అతడికి కావలసినటువంటి మర్యాద చేయడం మీ బాధ్యత. నేను చక్రవర్తి దగ్గర నుంచి ప్రతినిధిగా ఈ వనంలోకి వస్తుంటే ఇక్కడ ఉండేటువంటి పరిపాలకుడిగా నీ బాధ్యత వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవాల్సింది. ఆ ధర్మం నీకు తెలియలేదు. సుగ్రీవుడికి ఆ ధర్మం తెలిసి వెంటనే తన యొక్క సచివుడిని పంపించి మంత్రిని హనుమంతుడిని వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, మర్యాదగా తన దగ్గరికి వాళ్ళని తీసుకువెళ్ళడం సుగ్రీవుడు చేసాడు కనుక కనీసం వచ్చేటటువంటి వ్యక్తులతోటి ప్రవర్తించే విధానం తెలిసినటువంటి వాడు కనుక సుగ్రీవుడి సింహాసనం మీద ఉండడానికి అర్హుడే తప్ప పరిపాలకుడు నేను అనుకుంటూ వచ్చే వ్యక్తిని సత్కరించడం కూడా చేత కానీ నీకు పరిపాలన అర్హత లేనే లేదు. నీ సహాయం నేను తీసుకోవడం ఏమిటి కనుక అవసరమే లేదు నాకు ఒకటి సహాయం అంటాడు శ్రీరామచంద్రుడు. అంటే పరిపాలకుడిగా ఉండాల్సినటువంటి అర్హత, బేసిక్ ద ఫండమెంటల్స్ వాళ్ళలో లేవు కనుక వాళ్ళని సంహరించి పారవేశాడు. తనకి నింద వచ్చింది దానివల్ల, ఎస్ అయినా పర్వాలేదు అని అనుకున్నాడు. కారణాలు చెప్పాడు రామచంద్రుడు ఆ వేళ వాలికి. ఏమయ్యా నువ్వొక జంతువు. వాలి అడిగాడు రాముణ్ణి, ఏమయ్యా మేము జంతువులం కదా, జంతువుల్లో కొన్ని తినే వ్యక్తులకి తినదగినవి కొన్ని ఉన్నాయి, తినదగనివి కొన్ని ఉన్నాయి. మేము తినదగిన జంతువులం కాము, కూడా దేనికి పనికిరాదు. సరే గబగబా మనం వెనక్కి వెళ్ళాలి అని అనుకుంటూ బయలుదేరి రాబోతుంటే ఆ మాటలు విన్న సీతమ్మ లక్ష్మణ స్వామితోటి, ఏమయ్యా ఇంకా వెళ్ళవేమిటి అని గద్దించింది. గద్దించే ఊరుకుంటే లాభం పెద్ద పర్వాలేకపోను. రామచంద్రుడికి ఆపద కలిగి నేను వెళ్ళమంటే ఏం భయం లేదు, ఇక్కడ నిన్ను ఇలా ఒంటరిగా వదిలిపెట్టి నేను ఎట్లా పెడతాను అని అంటావేమిటి? రాముడు లేకుండా చూసి నన్ను పొందుదామని వచ్చావా నువ్వు? భరతుడితోటి నువ్వు ప్లాన్ చేసుకొని వచ్చారు ఎక్కడికి అని ఇట్లాగా చాలా రకాలైనటువంటి అతి క్రూరమైన మాటలు మాట్లాడేటప్పటికీ లక్ష్మణస్వామి మరి తట్టుకోలేకపోయాడు. సరే వెడుతున్నాను అని ఆయన వెళ్ళాడు. లక్ష్మణస్వామిని కూడా ఆవిడ నిర్బంధంగా బయటికి తరిమింది. రాముణ్ణి పంపింది తానే, లక్ష్మణస్వామిని తానే నిర్బంధించి పంపించింది. రావణాసురుడు వచ్చి ఆమెను పట్టుకున్నాడు, లంకాపట్నానికి తీసుకుని వెళ్ళిపోయాడు. లంకకి రామచంద్రుణ్ణి లక్ష్మణస్వామిని తప్పించి రావణాసురుడు తీసుకువెళ్ళాడా? లేదు, తనే వాళ్ళని పంపించి రావణాసురుడి చెర పట్టడానికి అవకాశం కలిగించుకున్నాడు. రావణాసురుడు ఒక భిక్షు రూపాన్ని ధరించి వచ్చాడు. ఆ వచ్చినవాడు ఆవిడ సౌందర్యాన్ని అద్భుతంగా పొగడడం ప్రారంభిస్తే రుజుబుద్ధితయా సర్వం ఆఖ్యాతుం ఉపచక్రమే,
ఎవరు నువ్వు అని అడిగాడు. అలా అడిగినప్పుడు తను అడవిలో ఎవడో ఒక ఊరు పేరు తెలియనటువంటి ఒక అనామకుడు వచ్చి నువ్వు ఎవరు అని అడిగితే ఏమంటే చెప్పేచ్చా, మనం ఏమిటో మన కుటుంబం ఏమిటో మన కథ ఏమిటో చెప్పేచ్చట్లేదే. కానీ సీతమ్మ తాము ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాం, ఏమిటి చేశాం అంత పూసగుచ్చినట్టుగా చెప్పేసింది. ఏమిటో పాపం రాముడు అంతే, సీతమ్మ అంతే, ఈ లక్ష్మణస్వామి అంతే. ఎవడైనా అడగడం పాపం, ఎవడైనా దొరికితే చాలు మొత్తం వాళ్ళ కథంతా మొత్తం ఎక్కడో పెట్టేస్తారు. మా నాన్నగారు దశరథుడు, మా అమ్మగారు పలానా, వాళ్ళు వెళ్ళమంటే అడవికి వచ్చాం, మధ్యలో ఇలా చూసాం, ఇలా ఇదంతా ఈ కథ అంతా ఎందుకంటే మీరు రామాయణం చదివితే సుమారుగా ఓ 15-20 సార్లైనా మొత్తం ఆ కథ అంతా మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది వాళ్ళు చెప్పేది. అంటే రావణాసురుడు అట్లాగా ప్రవర్తిస్తూ ఉండేటప్పుడు అప్పుడైనా తను అక్కడిని తప్పించుకుని ఉండాల్సింది, కానీ అది చేయలే. అర్థాత్ రావణాసురుడి చెర పట్టానికి కానీ జటాయు మరణానికి కానీ తను అన్ని రకాల రాక్షస స్త్రీల చేత హింస పొందడానికి కానీ ఇతరులెవ్వరూ కారణం కాదు, తనే కోరి తెచ్చుకుంది ఆ దుఃఖాలను. అయితే ఇది మొదట సీతమ్మ అంగీకరించలా, కానీ తర్వాత హనుమంతుడి ముందర తను అంగీకరించింది. మమైవ దుష్కృతం కించిన్ మహదస్తి న సంశయ, నా క్లేశాలకి కారణం నేనే తెచ్చుకున్నాను ఈ రకమైన పరిస్థితి, ఇది నేను అంగీకరిస్తున్నాను హనుమా, రామచంద్రుణ్ణి నేను దీనికి క్షమా ప్రార్థన చేసుకుంటున్నాను, లక్ష్మణస్వామికి కూడా చెప్పు, రాముడికి చెప్పు అని తన సందేశాన్ని తర్వాత పంపిస్తుంది సీతమ్మ. సీతమ్మ అట్లా తన దోషాన్ని తాను అంగీకరించి రామచంద్రుడికి తాను సరెండర్ అయి, ఆ సరెండర్ కావడం కూడా ఒక హనుమద్ ద్వారా తాను సరెండర్ అయి, హనుమంతుడి ద్వారా వచ్చినటువంటి రామ చిహ్నాన్ని తాను స్వీకరించి తన యొక్క సంసిద్ధతని రాముడు రక్షిస్తేనే నేను రక్షణ పొందాలి అనే తన సంసిద్ధతని ఆ హనుమంతుడి ద్వారా వ్యక్తం చేసింది. తర్వాత హనుమంతుడు నేనే తీసుకువెళ్ళిపోతానని రామచంద్రుడి దగ్గరికి అని అన్నాడు. అంటే కాదు, రాముడే రావాలి, శరైస్తు సంకులాంకృత్వ రామ పరబలార్దన, రావణాసురుని తాను సంహరించాలి, లంకని నాశనం చేయాలి, అప్పుడు నన్ను తీసుకువెళ్ళాలి, అది ఆయనకి మర్యాద, అది నాకు మర్యాద. అలా జరిగేటట్టుగా హనుమ వాచా ధర్మం అవాప్నుహి, నువ్వు దీనికి అంతటికీ కూడా కీలకం, అంచేత నువ్వు ఆ రకమైనటువంటి కాస్త వాక్ సహాయాన్ని చేసి పెట్టవయ్యా నాకు అని 1 కాదు 4-5 సార్లు సీతమ్మ హనుమంతుడి దగ్గర ఆ ప్రార్థన చేసుకుంది. సీతమ్మ అట్లా చేసినటువంటి ఆ సరెండరెన్స్, ఆత్మ అర్పణమే రాముడు రావటానికి, లంకని నాశనం చేయడానికి, సీతమ్మని తిరిగి స్వీకరించడానికి కారణమైంది. అది మనకి సుందరకాండ తెలియజేస్తుంది. ఇది నిజానికి సీతమ్మ కథే అయినా అది మన జీవితానికి చక్కగా అతుకుతుంది. సీతమ్మ ఒక లంకలో ఉంది, ఆ లంక 100 యోజనాల సముద్రపు మధ్యన ఉంది. అది చాలా అతిలోక సుందరమైనటువంటి నగరం. ఎందుకంటే విశ్వకర్మ నిర్మాణం చేశాడు, మయుడు దానికి పెద్ద ఆర్కిటెక్ట్, దానికి మామూలు వాళ్ళు నిర్మించే నగరం కాదది. అసలు ఆ లోకాన్ని చూస్తే ఇక ఇతర ఏ లోకాలు చూడబుద్ధి కానే కాదు, అన్ని చూసేసినట్టే. అంత అందమైనటువంటి నగరానికి పరిపాలకుడు రావణాసురుడు, లోకాలని ఏడిపించేటటువంటి వ్యక్తి, రజోగుణానికి నిలువు రూపం. అయితే అతనికి 2 సోదరుడు, ఒకడు పరమ నిద్ర, ఒకడు పరమ సాత్వికుడు. కుంభకర్ణుడు ఒకడు, విభీషణుడు ఒకడు. అయితే ఈ రావణాసురుడు 10 తలకాయల వాడు. ఈ 10 తలకాయలతోటి 20 చేతులతోటి సంచరిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా లోకంలో, తన యొక్క గొప్పతనాన్ని అంతటినీ చాటుకుంటూ. ఇది రావణాసురుడి కథ, ఇది లంక యొక్క చరిత. ఆ లంకలో ఉంది సీతమ్మ. అయితే సీతమ్మ ఒక్కరితే లేదండి అక్కడ,
సీతమ్మతో పాటు కొన్ని వేల మందిని రావణాసురుడు అపహరించి ఏమిటి నాన్సెన్స్, వాడిని లాక్కొచ్చి తను ఆ లంకలో పెట్టుకున్నాడు. వాళ్ళందరినీ ఎవరిని తనే మీద అపహరించలేదు, తనకుండేటి బలంతో ఆర్జించి తెచ్చుకున్నాడు. వాళ్ళందరినీ ఆ లంకా నగరంలో బంధించి పెట్టాడు. అయితే మిగతా వాళ్ళంతా రావణాసుడితో హాయిగా అడ్జస్ట్ అయ్యారు. నయాన్నో భయాన్నో ఏదో ఒక రకంగా, ఏమో ఎలాగో ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వెనక్కి తీసుకువెళ్ళినా మళ్ళీ అక్కడ మా వాళ్ళు అంగీకరించారు కనుక ఇక ఎక్కడికో పోవడం ఎందుకు కనుక ఏదో రావణాసుడితోటే జీవితం గడుపుదాం అని మొదట అట్లానే ఉన్నా, తర్వాత అతడి యొక్క పరాక్రమానికి అతడి యొక్క సంపదకి వివస్సులై అతడికి వశమై ఉన్నారు. ఒక్క సీతమ్మ మాత్రమే అడ్జస్ట్ కాలేకపోయింది రావణాసుడితోటి. సీతమ్మ కోసమే రామచంద్రుడు వెళ్లాల్సి వచ్చింది లంక. నిజానికి అంతకు ముందు వాళ్ళలో ఎవడు అడ్జస్ట్ కాకపోయినా రామచంద్రుడు వెళ్ళి ఉండేవాడేమో, రావణాసురుణ్ణి కాస్త చావగొట్టి వాడికి బుద్ధి చెప్పి ఉండేవాడేమో. బట్ ఇట్ వాజ్ ఓన్లీ సీత. ఆవిడ అడ్జస్ట్ కాలేదు కనుక ఆవిడ కోసం రాముడు వెళ్ళాడు. ఆ సీత ఈ లోపలి ఆత్మ, మనమే సీత అంటారు మన ఆచార్యులు. ఒక్కసారి మనకి సీతకి కాస్త మ్యాచ్ కుదురుతుందా చూడండి మీరు, చక్కగా కుదురుతుంది. సీత అయోనిజ అంటే గర్భవాసం చేసే పొట్ల ఆవిడ తాను కనిపించింది అంతే, కర్షణ చేస్తే కనిపించింది. జనక చక్రవర్తి భూమిని దున్నుదాము అని ఆరంభం చేశాడు, అందులోంచి సీత ఆయనకి దర్శనమిచ్చింది. తన కుమార్తె అని పెంచుకున్నాడు ఆయన. అలా దున్నుతుంటే దొరికింది కనుకనే ఆవిడికి సీత అని పేరు వచ్చింది అని చెప్తారు. అట్లానే ఈ లోపల ఉండేటటువంటి జీవుడు కూడా పుట్టినవాడు కాడు అనే మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. భగవద్గీతాది గ్రంథాల్లో న జాయతే మ్రియతే వా కదాచిత్, ఈ జీవుడు ఎప్పుడు కూడా పుట్టడు, నశించడు, ఎప్పుడు ఉంటాడు జీవుడు. అదేమిటండి వీడు బలా రోజున పుట్టాడు అని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తుంటే మా వాళ్ళంతాను, డెత్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తుంటేనే ఇప్పుడు మన వాళ్ళంతాను నేను పుట్టలేదు పోలేదు అంటారేమిటి అంటే, అందుకే ఇందాక మీకు చెప్పాను, జీవితం అంటే ప్రయాణం, ఒక శరీరం ద్వారా జీవుడు సాగించే ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎప్పుడు శరీరంలో వీడు మొదటి శ్వాస తీసుకుంటాడో అది మీరు డేట్ ఆఫ్ బర్త్ అంటారు, ఎప్పుడు తుది శ్వాస వదులుతాడో అది డేట్ ఆఫ్ డెత్ అంటారు. ఈ మధ్యలో కూడా వాడు ప్రయాణం సాగుతూనే ఉంటాడు. ముందు ప్రయాణం సాగుతూ ఉంటుంది, తర్వాత సాగుతూనే ఉంటుంది, మధ్యలో ఒక శరీరం ద్వారా సాగుతూ ఉంటుంది. ఆ శరీరానికి అది జీవనం అని అంటారు. వాడు కొత్తగా పుట్టడం కాదు, శరీరంలో వాడు ప్రవేశించి దాన్ని వాడుకోవడం, దాన్ని నేను వాడుకోను అని వదిలేయడం. వాడుకుంటానని ప్రయత్నం ప్రారంభిస్తే అది పుట్టుక, ఇక నేను వాడను అని వదిలేస్తే అది చావు. పుట్టుక చనిపోవుట అంటే అంతవరకే. జీవుడు పుట్టడు, జీవుడు పోడు. శరీరం కూడా అంతేనండి. ఇది పంచభూతాలు కలుస్తాయి, కలిసి పని చేయడం ప్రారంభిస్తే అది శరీరం అని మీరు అంటున్నారు. విడిగిపోతే అవని పంచత్వమాపన్న అని మీరు వదిలేస్తున్నారు, దాన్ని అస్పృశ్యం అని దాన్ని వదిలేస్తారు. సీతమ్మ జనక చక్రవర్తికి లభించినట్టే ఈ శరీరంలో కూడా, ఈ క్షేత్రంలో కూడా ఈ ఆత్మ అనేటటువంటి సీత ఉంది. అయితే దీన్ని ఎవడైతే దున్నే ప్రయత్నం చేస్తాడో, సాధన చేసే ప్రయత్నం చేస్తాడో, ఆ సాధకుడికి లోపల అది ఒక తత్వం ఉంది అనే ఇంగితం ఏర్పడుతుంది. అది ఏర్పడినప్పుడు ఓహో ఇది నేను, ఇది నా శరీరం అని భావిస్తాడు. తనకి శరీరానికి ఉండేటువంటి వేరుపాటు తెలుస్తుంది. సీత వేరు, జనకుడు వేరు. జనకుడికి సీతమ్మ లభించింది, అయితే తన కుమార్తె అని పెంచుకున్నాడే. మనం కూడా ఈ ఆత్మని గుర్తించగలిగితే ఓహో ఇందులో ఉంది కాబోలని తెలుస్తుంది. అయితే ఈ లోపల ఉండేటటువంటి ఈ ఆత్మ ఎవడికి చెందింది? నిజానికి ఇది భగవంతుడికి చెందింది. సీత రాముడికి చెందింది. సీత రాముడికి చెందింది కానీ ఇతరులకు కాదు. అయితే ఇతరులంతా ప్రయత్నాలు చేశారు ఆ సీతమ్మని నేను పొందాలంటే నేను పొందాలని, కానీ ఎవరికి లభించలే. ఎవరైతే ధనుస్సుని ఉంచుతారో వాళ్ళకి లభిస్తుంది. ఉపనిషత్తుల్లో ఓంకారాన్ని ధనువు అని చెప్తారు.
ఈ ఓంకారం ఎవరికి ఒంగును? ఓంకారం ఎవరిని ఒంగును అంటే ఎవరిని చెప్పడం అని అర్థం. ఇప్పుడు ఆయనకి పేరు వెంకయ్య. ఏ మిస్టర్ వెంకయ్య అంటే ఎస్ సార్ అని లేస్తాడు ఆయన. అంటే ఏం చేసింది? ఇప్పుడు ఈ వెంకయ్య అనే పదం అక్కడ కూర్చున్న ఒక వ్యక్తిని తన వైపు వంచింది. అందుకే దానికి నామము అని పేరు, వంచేది. ఓంకారం పరతత్వాన్ని ఉంచుతుంది తన వైపు. పరతత్వానికే ఓంకారం వంగుతుంది. ఆ పరతత్వమే శ్రీరామచంద్రుడు అయ్యాడు. అందుకే ధనుస్సు రాముడికి వంగింది తప్ప ఇతరులకి ఎవరికి అది వంగలేదు. రాముడికి వంగింది కనుక సీతమ్మ రాముడికి చెందింది. ఓంకారం పరమాత్మకి వంగుతుంది కనుక ఈ ఆత్మ పరమాత్మకి చెందింది. ఆత్మ పరమాత్మతో ఉండాల్సింది. ఆ పరమాత్మ చాలా అందగాడు, అందరినీ ఆనందింపచేస్తాడు కనుక ఆయనకి రామ అని పేరు. ఆయన రమింపచేస్తాడు, తానెప్పుడు రమిస్తూ ఉంటాడు కనుక ఆయనకి పేరు శ్రీరామ అయింది. ఈ సీతమ్మ రాముడికి చెందింది. అయితే అదృష్టం సీతమ్మకి ఎప్పుడు రాముడితోటే ఉండే ఛాన్స్ దొరికింది. ఆయన పట్నంలో ఉండుంటే రోజు ఎప్పుడైనా ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే రాముడితో కలిసి ఉండే ఛాన్స్ ఉండేదేమో సీతమ్మకి. కానీ 24 అవర్స్ సీతమ్మతోటే, ఇక వేరే లోకం ఉండక్కర్లేదు అన్నట్టుగా వనవాసానికి సీతమ్మ వెళ్ళింది రాముడితో పాటు. హాయిగా కాలం గడుపుతుంటే ఎంత సుఖంగా ఉండాల్సిందండి. రాముణ్ణి చూసి పురుషులు కూడా మోహించేటంత సౌందర్యం ఉందట. అలాంటి రాముడు తనకి వసుడై ఉన్నాడు. తాను చెప్పినట్టల్లా ప్రవర్తిస్తున్నాడు. తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. ఆ రాముడు పక్కనుంటే ఆ రాముణ్ణి పిలిచి, రామా నాకు ఆ లేడి కావాలి తెచ్చిపెట్టు అంది సీతమ్మ. అంటే రాముడి కంటే లేడే అందమైంది అని అనిపించింది ఆవిడికి. అందుకే నాకు ఆ లేడి కావాలి తెచ్చిపెట్టవయ్యా అని రాముడిని పంపించింది. ఆశ్చర్యం తెలుసునా? ఇప్పుడు మనకి దేవుడు ఎదురుకుండా కనిపించాడు అనుకోండి, ఎప్పుడైనా పొరపాటున, అందుకే కనిపించడం జనరల్ గాను, కానీ ఎప్పుడైనా బై ఛాన్స్ ఎప్పుడైనా కనిపించాడు అనుకోండి, అలా కనిపిస్తే నువ్వు దేవుణ్ణి ఏం కోరుతావు? రేపొద్దున చెప్తా ఉండంటాను. నేను ఇప్పుడు రాత్రి వెళ్ళి ఆలోచిస్తాను, ఏమేమి అడిగితే బాగుంటుంది, ఎన్నేసి అడిగితే బాగుంటుంది, ఎలా అడిగితే. ఇప్పుడు వెంటనే టక్మని చెప్పడానికి కష్టం కదండి. నిజానికి దేవుడే కనుక మనకి కనిపిస్తే ఏమి అడిగి ఉండొచ్చు మనం? మన గోదాదేవి చెప్పింది, ఉన్నై అరుతిత్తు వందో, నీవు కావాలి మాకు, నీవిచ్చేవి కావాయా, నువ్వు కావాలి. ఈ మాట మనం అడగగలగాలండి. ఆయన మనవాడైతే ఆయన ఇచ్చేవన్నీ మనమే కదండి. ఆయన ఏదో ఒక వస్తువు ఇవ్వగలడు అనుకోండి, ఏమండి నాకు ఆ వస్తువు కావాలి సార్ అంటే, సరే నీకు ఆ వస్తువు ఇస్తున్నాను తీసుకో అంటాడు. ఆయన మానాన్ని ఆయన వెళ్ళిపోతాడు. ఈ వస్తువు 2 రోజుల తర్వాత మళ్ళీ ఉండకపోవచ్చు, కానీ నాకు నువ్వే కావాలి అని అంటే ఆయన ఇచ్చే వస్తువులు ఎప్పుడు కూడా నీ సొంతం. యూ కెన్ జస్ట్ ఎంజాయ్ దెమ్. అందుకే ఆండాళ్ళ తల్లి ఉన్నాయి ఆరెత్తిత్తు వందో, నువ్వు ఇచ్చేదాన్ని నేను కోరి రాలేదోయ్, నిన్ను కోరి వచ్చాము అని చెప్పింది. సీతమ్మ అలా అనాల్సింది, కానీ ఒక లేడీ నాకు కావాలి అని ఆ లేడీ కోసం రాముణ్ణి పంపించేసుకుంది. ఇది ఆశ్చర్యం. తిరుపతిలో దేవుడి దగ్గరికి పెడతామండి, అక్కడ ఉండనిచ్చేది ఒక 20 లేక 30 సెకండ్స్. మనం ఆ లోపలికి అడుగు పెట్టినప్పటి నుంచి టక్కని బయటకు వచ్చి పడ్డానికి సుమారుగా ఒక 20 సెకండ్స్ కాలం లేదో 30 సెకండ్స్ కాలం పట్టచ్చు. మన బంగారు వాకిల్లోకి వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ లోపల దాకా దర్శనం ఎట్లాగో లేదు, కట్టది. ఆ బయట ఉండి ద్వారం దగ్గర ఇళ్ళల్లా రౌండ్ చేసేస్తుంటారు మంది. ఈ 20 సెకండ్స్ లోనూ దేవుడు నాకు ఆరోగ్యం, దేవుడు నాకు పరీక్షలో ర్యాంకు, దేవుడు నాకు త్వరగా వీసా వచ్చేయాలి, దేవుడు మా ఇంట్లో వాళ్ళకి ఇలా కావాలి, ఇగో వాళ్ళకి అలా కావాలి, ఎన్నెన్ని లిస్టు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుందాం, టకా గబా 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 కట్టేసి అని బయట పడిపోవాలి మనం. ఎక్కడ దేవుడు దాకా ఎందుకండి, దేవుళ్ళని వదిలిపెట్టేయండి పక్కన. ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారండి కొంతమంది. ఇప్పుడు మనమేం పెద్ద మహాత్ములం కావు, మనకే మంత్రాలు తంత్రాలు ఏవో మాయలు ఇలాంటివి మనకి రావు. సామాన్యులైనటువంటి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తేనే ఒకసారి
అక్కడ ఉండనిచ్చేది 1 నిమిషం. కానీ అంతలోనూ స్వామి కాస్త మా పిల్లాడికి త్వరగా ఏదో వచ్చేట్టు చూడండి, స్వామి కాస్త మా అమ్మాయికి త్వరగా మ్యారేజ్ అయ్యేట్టు చూడండి, స్వామి మా ఇంకోడేదో వచ్చేట్టు చూడండి, ఏమండి మా వాడు ఇక్కడ ఏదో స్టాంపింగ్కి పెడుతున్నాడు కాస్త త్వరగా అయ్యేట్టు అంటే స్టాంపింగ్లు మనం చేయించేది. అలాంటి చేయించి అయితే వాడు శుభ్రంగా మన బ్రహ్మాండంగా బోర్డంత మంది అందరిని మొత్తం అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి పంపించేసి ఉండేవాళ్ళు. కానీ మనిషికి ఉండేటటువంటి తపన చూడండి. ఇప్పుడు మేము దొరకట్లేదు కనుక, కానీ నిజానికి దొరికితే ఒక్కొక్కళ్ళు పట్టుకుని స్వామి నాకు ఇది కావాలి నాకు మనం చూస్తుంటాం. ఆ దొరికిన పావు సెకండ్లో ఏదో ఒకటి చెప్పేసి ఏదో ఒకటి అడిగేసి, అడిగితే అవుతుందా అవదా కాదు ప్రశ్న, అడిగేద్దాం అంతే. దేవుడి దగ్గరికి వెళ్ళినా ఆ దేవుడిని అడగడం మర్చిపోయి క్షుద్రమైనటువంటివి కోరుకోవడం మనకు అలవాటు అయిపోయిందండి. ఎంత దురదృష్టం చూడండి. ఇది సీతమ్మ చేసిన పని. నాకు ఆ లేడి కావాలి, నువ్వు తెచ్చిపెట్టు అంది, పంపింది. అయితే అప్పుడప్పుడు భగవంతుడు మన మీద ఉండే ప్రేమ చేత మనమేవో కూడినవో కూడనివో అడిగినా సర్లే పోనీ పాపం ఏదో పిల్లాడు ముచ్చట తీరుద్దాం అనుకునే అమ్మలాగా మనకి వాటిని ఇచ్చే ఉద్యమాన్ని చేస్తాడు. కానీ పక్కన గురువులు ఉంటారండి. ఆ గురువులు చెబుతుంటారు, అబ్బాయి ఇలా నువ్వు ఉండాలి, ఇలా అడగాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి అని. కానీ గురువులు కూడా ఎంతవరకు మనకి గురువులండి? మనం చెప్పింది వింటే వారు మన గురువు, వారు చెప్పింది వింటే గురువు కాదు. మనకేదో వారు హితం చెబితే గురువు కాదు, మనం చెప్పినట్టు వారు ఉండగలిగితే వారిని మన గురువు అని యాక్సెప్ట్ చేస్తా. మన మనస్సుకి, మన సంకల్పానికి, మన ఇష్టాలకి వారు విరుద్ధం కానంత వరకు వారిని అబ్బాయి మీరు చాలా గొప్ప గురువు గారులండి అని అంటాం. ఎప్పుడైనా ఏ గురువైనా ఒరే నువ్వు చేసే తప్పు పనిరా నాన్న అలా చేయదురంటే చాలండి ఊరుకోండి, ఏదో మాట వింటున్నాం కదా అని ఏదో ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు అంటూ వాళ్ళను కూడా మనం గురువులుగా అంగీకరించాం. మన ఛందస్సుకు అనుకూలంగా వాళ్ళు ఉండాలి అని అనుకుంటాం. ఇదేం దురదృష్టమో తెలియదు. సీతమ్మ కూడా లక్ష్మణస్వామి ప్రక్కనుంటే రాముడి పంపడమే కాదు, హితం చెప్పే లక్ష్మణస్వామిని కూడా నిర్బంధించి దూరంగా పంపించి వేసుకుంది. అంటే మనం దైవాన్ని తిరస్కరిస్తున్నాం, దైవతత్వాన్ని మనకి వర్ణించి వివరించేటటువంటి గురువులని మనం తిరస్కరిస్తున్నాం. తిరస్కరించడం అంటే మనకి ఇష్టమైతే అంగీకరిస్తాం, లేకపోతే మనకి ఇష్టం వచ్చిన మాటలు చెప్పకపోతే వారిని కూడా పెద్ద కేర్ చేయమన్నమాట మనం. ఇది మన ప్రవృత్తి. ఇలా ఉండడం వల్ల ఆవేళ సీతమ్మ రావణాసురుడి చెరపడ్డట్టే మనం కూడా ఇప్పుడు ఇక్కడ రావణ చెరపడి బతుకుతున్నాం. మనం మా దగ్గర రావణాసురుడు ఏం లేడండి అనకూడదు. మనం కూడా ఇప్పుడు రావణాసురుడి యొక్క బందీగానే ఉన్నాం. మనం ఇక్కడ అది ఎట్లాగో చూపించారు మన పెద్దలు. నీ శరీరమే ఒక లంక సుమా. అదేమిటండి అంటే అదే తమాషా. మరి ఇది ఒక లంక, మన సుఖాలన్నింటినీ కూడా నాశనం చేసేటటువంటిది ఈ శరీరం. అంచే దీనికి లంక అని పేరు పెట్టారు. ఈ లంక పట్టణం కూడా చాలా అందమైనది. ఇందాక మీకు చెప్పామే ఎంత అందమైందని మన శరీరం. మన ముక్కు చూడండి, మన కళ్ళు చూడండి, మన లలాటం చూడండి, మన గడ్డం చూడండి, మన వేళ్ళు చూడండి, మన గోళ్ళు చూడండి. అసలు తింటుంటేనే ఒక ఫ్యాషన్ అండి. అది కూడా ఒక పెద్ద అందం, అది కూడా ఒక పెద్ద పోజు. అసలు మనలో ఏది అందమైంది కాదు కనుక చివరికి వంకర టింకరగా పెరిగే జుట్టు కూడా మనకు ఒక అందమైనది. అసలు అన్నిటికంటే ఎక్కువ అందం అదే. దానికోసమే మనం ఎంత బోల్డ్ అంత ఖర్చులు చేస్తాం. దానికి ఏ రంగు ఉండాలి, ఏ షేడ్ ఉండాలి, అది ఏ యాంగిల్లో పెరగాలి. మేము ఒకసారి సింగపూర్ నుంచి పెడుతున్నాం. ఆ ఎయిర్పోర్ట్లో ఆయన జుట్టు ఇలా పెట్టుకున్నాడు, ఈ మధ్యలో ఇలా ఇటు తీసేసాడు పూర్తిగా. కరెక్ట్గా ఈ మధ్యలో ఇక్కడి నుంచి మాత్రం ఇలా ఇక్కడ దాకా ఉంటాడు. ఇలా పొడుగ్గా ఇంత పెరుగుంది. ఆశ్చర్యం. అదేమన్నారా బాబు, కోడి పుంజుకి వెనకాదల పైన ఏదో పొంగుల్చినట్టు. అంటే వాడు పొరపాటునే మనిషి అయి పుట్టాడు. అసలు వాడు ఆ కోళ్ళలో పుట్టాల్సిన వాడు. అంచేతే ఇదొచ్చినా ఆ లక్షణం పోలేదండి.
మనలో ప్రతిదీ అందంగా ఉన్నట్టుగానే మనకు అనిపించినట్టుగానే లంకా నగరం అతిలోక సుందరమైనటువంటి నగరం. ఒక ప్రమద ఆకృతిలో ఉంటుందట. దానికి బర్డ్స్ ఐ వ్యూలో కనుక మన లంకాపట్నాన్ని చూసినట్టయితే స్కై వ్యూ అంటారండి. అంటే పైనుంచి మనం కనుక ఇలా కిందకి చూస్తే లంకాపట్నం ఎలా ఉంటుందిట అంటే ఒక మదవిహ్వల అయినటువంటి ఒక స్త్రీ ఇలాగ పడుకుని ఉంటే ఎలా ఉంటుందో లంకా నగరాన్ని అట్లా నిర్మింపజేసుకున్నాడు రావణాసురుడు, తన బుద్ధి అంతా దాంట్లో కనిపించేటట్టుగా అని మనకి రామాయణం చెప్తోంది. చాలా అందమైన పట్టణం. హనుమంతుళ్ళంటి వాడు ఆ నగరాన్ని చూసి ఓహో ఓహో ఏమి లంక, ఏమి లంక, ఏమి అడ్మినిస్ట్రేషన్, ఏమి సౌందర్యం, అలాగ మోహం చెందిపోయాడండి హనుమంతుడు. మామూలు వాళ్ళంటే అనుకోవచ్చు, ఇది మన అందం. ఈ లంకా నగరపు సౌందర్యం అది ఎంత అందమైందో. ఇది మనం దీన్ని పోషించుకుంటున్నాం, మనం దీన్ని పెంచుకుంటున్నాం. మనమెవరం? మన రావణాసురుడు. మనని కంట్రోల్ చేసేది నిజానికి లోపల నుండి ఆత్మ కాదండి, మనస్సు కంట్రోల్ చేస్తోంది మనందరినీ. కంట్రోల్ చేయాల్సిన దానికి ఆత్మ, కానీ ఆత్మను కూడా మనం డామినేట్ చేసి దాన్ని నొక్కి పారేసి మనస్సు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటుంది. ఈ మనస్సుకే రావణుడు అని పేరు పెట్టారు. ఏడిపించేది అని అర్థం. నిజానికి మనం ఏడిపించేది మన మనస్సేనండి. ఫిజికల్ కష్టాలు మనం ఏడిపించవు. డబ్బులు లేకపోతే మనకి ఏడుపు కాదు, లేదు అనుకుంటే ఏడుపండి. డబ్బులు చేతి నిండాను బ్యాంకు నిండాను ఉంటే మనకి నిజానికి సుఖం కాదు, ఉన్నాయి అనుకుంటే మనకి సుఖం అండి. అన్నీ ఉన్నా ఏమి లేవనుకుంటే వాడిని మించినటువంటి దరిద్రుడు మరి ఉండడు. వాడికి ఘోరమైనటువంటి రోజు ఏడుపేవాడు బతుకు. ఉందనుకున్నవాడు ఏమి లేకున్నా వాడు ఎప్పుడు హాయిగా జీవిస్తుంటాడు. రావణాసుడు తానెప్పుడు ఏడుపు, అందరిని ఏడిపించడం. వాడు పరిపాలకుడు. దానికి రజోగుణం అని పేరు, ఏడిపించే. అది మన మనస్సు యొక్క ఒక అవతారం. ఈ మనస్సుకి 10 ఇంద్రియాల మీద కమాండ్ ఉందండి. రావణాసుడికి 10 తలలు ఉన్నట్టుగానే. తల ఇప్పుడు అనుభవించడానికి కదా సాధన అవుతూ ఉంటుంది. రావణాసురుడికి ఉండే 10 తలలు కూడా వాడికి సుఖ అనుభవం కోసం సాధనాలైనట్టే మనస్సుకు కూడా 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 10 ఇంద్రియాల్లో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. వీటి ద్వారా అది సుఖానుభవం చేసుకోవాలని ప్రవర్తిస్తూ ఉంటుంది. తాను ఏడుస్తూ ఉంటుంది, మిగతా వాడిని ఏడిపిస్తూ ఉంటుంది. ఇది రావణ పాలితమైనటువంటి లంక. అయితే మనస్సుకి ఇంకో 2 స్టేజెస్ కూడా ఉన్నాయి. ఒకటి కుంభకర్ణ స్టేజ్, అది మనకి ఎప్పుడు పరిచయం. ఒకసారి మనం చుట్టూ చూస్తే మనకు కూడా ఆ అవతారం కనిపిస్తూనే ఉంటుంది. కాస్త ముందో వెనకో పక్కనో మనకి దర్శనమిస్తూనే ఉంటుంది. అసలు అదే ఎక్కువ మన జీవితంలో. ఇది ఒక అవతారం. రెండవది అప్పుడప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎట్లాగైతే కాస్త ఏమిటో అవునా ఇది ఇలానా అని ఆలోచిస్తున్నట్టుగానే తనని గురించి, దైవాన్ని గురించి, ధర్మాన్ని గురించి, సమాజాన్ని గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తుంది. కానీ దానికి పెద్ద రాజ్యం ఉండదండి. అది విభీషణ స్థితి. అది ఎప్పుడు కూడా హితాన్ని చెబుతూ ఉంటుంది రావణాసురుడికి. హే రావణ్, ఇది మంచిది కాదు, ఇలా కాదు, అలా ఉండకూడదు. దానికి భయం లేదండి. విభీషణుడు ఎప్పుడు భయపడలేదు రావణాసురుడి దగ్గర హితం చెప్పడానికి మిగతా వాళ్ళలాగా. ఇది మనస్సు యొక్క 3వ స్థితి. ఈ మూడు మానసికమైనటువంటి స్థితులు. ఒకటి దేవుడి గురించి, మంచిని గురించి, ధర్మాన్ని గురించి ఆలోచించేది విభీషణ స్థితి అని పేరు. ఎప్పుడు కోరికలు, కోపాలు, తాపాలు, అహంకారం, దర్పం ఇలాంటి వాటితోటి తాను ఏడుస్తూ మిగతా వాడిని ఏడిపించే స్థితికి రావణుడని పేరు. ఎప్పుడు దేని మీద పెద్ద దృష్టి లేకుండా, జ్ఞానమే లేకుండా అలా పడి నిద్రపోతూ ఉండేటటువంటి స్థితికి కుంభకర్ణ అని పేరు. అయితే ఇందులో రాజ్యం మాత్రం రావణాసురుడిదే. ఇది రావణాసురుడు ఎప్పుడు అనుభవాలే వాడికి కావలసినవి కనుక కుబేరుణ్ణి చావకొట్టి వాడి పుష్పకాన్ని తెచ్చుకున్నాడు. అసలు పుష్పక విమానం కుబేరుడిది. దాన్ని తన దగ్గరికి తెచ్చుకున్నాడు. తను కూర్చునేటటువంటి సింహాసనం ముందర పాదం పెట్టుకునేటటువంటి దిండు ఉంటుంది చూడండి అక్కడ. అలాంటి దాని మీద ప్రపంచపు మ్యాప్ అంతా డ్రాయింగ్ వేయించుకున్నాడు. ప్రపంచం అంతా తన కాలు కింద అణిగి మణిగి పడి ఉండాలంతే. మనందరికీ ఆ కోరిక ఉంటుంది. అందరూ నా ఆధీనంలోనే ఉండాలి, ఎవ్వడు నాకు ఎదురు చెప్పడానికి వీల్లేదు. వాడు చిన్నవాడు చిన్నంతా, పెద్దవాడికి పెద్దంతా ఉంటుందని. ఇది ఈ రావణాసురుడు
లోకంలో ఎక్కడెక్కడ ఏది మంచి ఉన్నా లాక్కొచ్చి తన దగ్గర పెట్టుకుని అనుభవించాలి అని అనుకుని అది చివరికి రామచంద్రుడి యొక్క సొత్తుని కూడా తన సొత్తు చేసుకోవాలనుకునేంత తీవ్రమైన స్థాయికి ఎదిగిపోయేటప్పటికి పాపం వాడి పీకిన మీద తెచ్చుకున్నాడు. అది కానంత వరకు తన మానాన్ని తను బతుకుతున్నాడు. అట్లాగే మనకు కూడా ఎక్కడి దాకా వెళ్ళిపోతాడంటే దేవుణ్ణి కూడా తిరస్కరించి దేవుడు కూడా నా చెప్పు చేతల్లో ఉండాలనుకునే స్థితికి ఎదిగిపోతే అప్పుడు వస్తుంది ప్రమాదం. ఇప్పుడు ఈవేళ మనం అంతా అలాగే ఉన్నాం. ఇదివరకు రోజుల్లో దేవుళ్ళని మనని పుట్టించేటోళ్ళు, కానీ ఇప్పుడు దేవుళ్ళని మనం పుట్టించడం ప్రారంభించాం. కొత్త కొత్త దేవుళ్ళు పుడుతున్నారండి, కొత్త కొత్త పద్ధతులు వచ్చేస్తున్నాయండి. మీ చిన్నప్పుడు తెలియని ఎన్ని దేవుళ్ళు ఎన్ని పద్ధతులు ఇప్పుడు ఈవేళ లేవు కనుక ఇంకా రోజు పుడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం తెలిసిపోయింది మనకు కూడాను ఈ దేవుళ్ళంతా మనం తయారు చేస్తే వచ్చిన వాళ్లే అని. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఆ స్థితికి వెళ్ళిపోవడం వల్లనే రావణాసురుడు పాపం తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఈవేళ మనం చూడండి, జంతువులను కొత్త వాటిని పుట్టిస్తున్నాం, మొక్కలను కొత్త వాటిని పుట్టిస్తున్నాం, మనుషుల్ని కూడా మనం కొత్త వాళ్ళని పుట్టించే ప్రయత్నం చేస్తున్నాం. కొత్త వాళ్ళని పుట్టించడం అంటే న్యాచురల్ ప్రాసెస్లో కాదండి, కెమికలైజ్డ్ మనుషుల్ని కూడా పుట్టించాలి అని మనం కూడా సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా మనుషుల్ని పుట్టించాలి. ఎక్కడిదాకా వెళ్ళిపోయింది చూడండి. ప్రపంచాన్నంతటినీ కూడా మనం మన ఆధీనంలో పెట్టుకోవాలి కనుక అది భూమి కావచ్చు, చంద్రుడు కావచ్చు, మార్స్ కావచ్చు, లేదా మరొక ఇతరమైనటువంటి గ్యాలక్సీస్ కావచ్చు, ఇవన్నీ మనకి ఆధీనంలోకి రావాలి. రావణాసుడి కంటే మనమేం తక్కువ వాళ్ళం కావండి. ఇంకా అసలు మనకంటే రావణాసుడే పాపం వేరే వాడికి కొంచెం నీతి నియమం ధర్మం వాడికి కూడా ఒక లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి అలాంటివేం బొద్దిగా వదిలేసాం. రామచంద్రుడి సొత్తుని కూడా తాను అపహరించి రాముడితో ఉండాల్సిన సీత తన ఆధీనంలోకి రావాలని తెచ్చి లంకలో బంధించి పెట్టాడు. అయితే తప్పు సీతదే. తనే కోరి కోరి ఆ కష్టం తనకు వచ్చేటట్టుగా చేసుకుంది. అలా చేసుకోవటం వల్ల రావణాసురుడి చెర తాను పడాల్సి వచ్చింది. అలాగే మనం కూడా భగవంతుడితోటి ఆ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉండేవాళ్ళం ఒకనాడు. కానీ మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాల వల్ల మనం కూడా ఈ శరీరాల్లోకి వచ్చాం. ఇన్ని తేడాలు మనకు కనిపిస్తున్నాయి చూడండి. మనుషుల్లో తేడాలు, ప్రవృత్తుల్లో తేడాలు, ఇష్టాయిష్టాల్లో తేడాలు, వాళ్ళ యొక్క ఆస్తి అంతస్తుల్లో తేడాలు, ఇవన్నీ మనం తెచ్చుకుంటే మనకు వచ్చినవే తప్ప భగవంతుడికి ఏదో నిర్దయగా ఇచ్చినవి కావు. అయితే మనం ఇందులోకి వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏమిటి? లంకలో పడ్డాం. ఇప్పుడు లంకకి 100 యోజనాల సాగరం చుట్టూ ఉన్నట్టే మనకు కూడా కొంత జీవన పరిమాణం ఉంది, కొంత ఆయు పరిమితి. ఎంత అనేది మనకి తెలియదు. అక్కడ 100, ఇక్కడ కూడా ఏదో ఒక 100. ఎంతకాలం బతికితే అంత 100. ఇందులో ఎన్ని రకాల ఆటంకాలు ఉంటాయో మనకి తెలియదు, ఎన్ని రకాల జల జంతువులు ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఏది మనం మింగే ప్రయత్నం చేస్తుందో మనకి తెలియదు. అట్లాంటి సముద్రంలో మనం ఉన్నాం. అయితే ఇందులో ఉండి మనం ఈ రావణాసుడితో అడ్జస్ట్ అవుతున్నావా? అడ్జస్ట్ అయితే మనం ఇంతమంది ఇక్కడికి వచ్చి ఉండం చూడండి. ఎవడైతే రావణాసుడితో అడ్జస్ట్ అయిపోయారో అలాంటి వాళ్ళు ఎందుకంటే వచ్చి అక్కడ కింద కూర్చుని ఎవడ పడతాడండి? ఈ చెమట పట్టేసి, ఈ ఫ్యానుల్స్ లేక, గాలి ఆడక, ఇసుకలో నడిచి, ఇందాక మా పాతూరు నాగభూషణం గారు చెప్పారు చూడండి, మొదటి రోజు నడిచేటప్పటికీ శుభ్రంగా కాళ్ళని కాలిపోయి బొబ్బలెక్కిపోయి ఇంట్లోంచి ఇంకా బయటికి రాలేక రాత్రి అంతా కూర్చొని మసాజ్ చేసుకోవాల్సి వచ్చింది అని ఇందాక ఆయన చెప్పారే. అట్లాగే ఆవిడొస్తా అండి ఇందులోకి హాయిగా ఇంట్లో టీవీ ముందర కూర్చుంటే ఫస్ట్ క్లాస్ అయినా బోర్డు దృశ్యాలు కనిపిస్తాయి, ఏదో మరో చోటుకు పోతే ఇంకో బోర్డు అని కనిపిస్తాయి అని మీరు అనుకోలేకపోయారు. చూసారా? నిజానికి అలానే ఉండాలని మీ మనసు చెప్తుంది. కూర్చో హాయిగా ఇంట్లో సోఫాలో కూర్చొని హాయిగా కుర్చీలోనే భోజనం చేయొచ్చు, కుర్చీలో టీవీ చూస్తుండొచ్చు, భోజనం చేస్తూ ఉండొచ్చు, సుఖంగా జీవితం గడిపే ఛాన్స్ ఉంటే ఎందుకు అనవసరంగా పోయి ఇక్కడ అక్కడ తంటాలు పడతావు అని మన మనస్సు అంటుంది. కానీ మీరు మీ మనస్సుకి లొంగిపోలే. సీతమ్మ తన మనస్సుకి లొంగిపోకుండా, రావణాసురుడికి లొంగిపోకుండా రాముడే రావాలి, రాముడే కావాలి అని అనుకున్నట్టుగా మనం కూడా రాముడు కావాలి అని అనుకున్నాం.
ఇది సీత యొక్క పక్వ స్థితి. ఇది కావాలి మొట్టమొదట. అయితే అనుకోగానే నీకు వెంటనే రాముడు వచ్చాడు. రాముడి కోసం నీవు ఎదురు చూస్తూ ఉండాలి. రాముడు తనంతట తాను ఎవరినో సెలెక్ట్ చేసి తన అడ్రస్ మన అడ్రస్ గుర్తించడానికి వీలుగా ఒక ముద్రికతో పంపిస్తాడు. హనుమంతుడిని సీతమ్మ చూసి చేసుకోలేదు, వెతుక్కోలేదు. రాముడు వెతుక్కున్నాడు హనుమంతుడిని. రాముడిచ్చాడు ఆ హనుమంతుడికి ఒక ముద్రికని. రాముడు పంపాడు హనుమంతుడిని, దక్షిణ దిశకి మీరు వెళ్ళండాయా అని సుగ్రీవుడి ద్వారా. ఆ హనుమంతుడు సముద్రాన్ని పంపాడు హనుమంతుడిని, దక్షిణ దిశకి మీరు వెళ్ళండాయా అని సుగ్రీవుడి ద్వారా. ఆ హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, సీతమ్మని కనిపెట్టాడు, సీతమ్మకి గుర్తిచ్చాడు, సీతమ్మకి సందేశాన్ని ఇచ్చాడు. సీతమ్మ యొక్క ఆ గుర్తుని మళ్ళీ తాను తీసుకున్నాడు, రామచంద్రుడికి దాన్ని అందించాడు. రాముడు వెళ్ళి సీతని విడిపించేట్టు మార్గాన్నంతటినీ తను సుగమం చేసినట్టే ఈ లంకలో పడుండేటటువంటి మనం కూడా ఇక్కడ ఉండేటటువంటి మనస్సుకి లొంగిపోకుండా రాముణ్ణి మనం గుర్తించి రాముడికే మనం ఆత్మార్పణం చేసుకుని శరణాగతి చేసి రాముడే రావాలనే విశ్వాసంతో మట్టమట ఉండడం చాలా అవసరం. అలా ఉంటే అప్పుడు నీ దగ్గరికి రాముడు పంపించిన ఒక హనుమ వస్తాడు. ఆ హనుమ సదాచార్యుడు, భగవత్తత్వాన్ని మనకి వివరించగలిగినటువంటి వాక్పటిమ కలిగిన వాడిని మన హనుమ అంటాం. పెద్ద నోటివాడు కదండి హనుమంటేను. చక్కగా మాట్లాడ నేర్చినవాడు, చక్కగా కార్యాన్ని సాధించగలిగినవాడు, భగవత్తత్వాన్ని మనకి వర్ణించగలిగే ఒక సదాచార్యుని మనకి దగ్గరికి పంపిస్తాడు. ఆ ఆచార్యుడు భగవత్తత్వాన్ని మనకు ఉపదేశం చేస్తాడు, భగవంతుడి యొక్క చిహ్నాన్ని మనకి ఆయన అనుగ్రహిస్తాడు. మనం మన అంగీకారాన్ని తెలియచేయాలి ఆచార్యుడి దగ్గర. భగవంతుడి రక్షణకి నేను కూడా సిద్ధమే, నా యొక్క ఈ క్లేశాల్లో భగవంతుడిదేం పాత్ర లేదు, నేనే ఇది కోరి తెచ్చుకున్నాను, కానీ రాముడు నన్ను విడిపించాలని కోరుకుంటున్నాను, ఇది నువ్వు అంగీకరించాల్సిన విషయం. దేవుడి వల్ల నీకు ఈ దుఃఖపు స్థితి రాలే, నీ వల్లనే నీకు ఇది వచ్చింది కనుక ఎవడి మీద నేరారోపణ చేసే ప్రయత్నం చేయకు. నీ దోషం వల్ల ఇది వచ్చిందని గుర్తించు, కానీ రాముడి రక్షణని కోరుకో, రాముడికి నువ్వు సరెండర్ కా. సీతమ్మ అట్లాగా తనని రాముడు రక్షించాలనే సంసిద్ధతని స్పష్టంగా వ్యక్తం చేసింది. హనుమంతుడు వెళ్ళి రాముడిని తిరిగి లంకానగరానికి వచ్చేట్టు చేశాడు, సీత విడువడేట్టు చేశాడు. సీతమ్మకి ఆ రకమైనటువంటి రాముడి యొక్క ఉనికి తెలియటం, రాముడికి సీతమ్మ ఉనికి తెలియటం, అది ఒక హనుమ ద్వారా జరిపిన కాండ కనుక ఆత్మకి ఎందుకు ఈ లోకంలో ఇలాగా ఈ శరీరంలో తాను చిక్కుపడేటట్టు చేసినటువంటి సన్నివేశాలేమిటి, ఇందులోంచి విడిపించేదెవరు, ఇందులోంచి చేరాల్సిన చోటు ఏమిటి అనేది అది తెలిస్తే నిజమైన జ్ఞానం. అది ఆ జ్ఞానమే నిజమైన ఆ అందం. ఆ జ్ఞానం వల్లనే మనకి నిజమైన ఆనందం కలుగుతుంది తప్ప మిగతా వాటి వల్ల కలిగే ఆనందం తాత్కాలిక ఆనందం. ఏసీ పెట్టుకున్నాం ఎంతసేపు ఆనందం అండి, సినిమా చూసాం ఎంతసేపు మనకి ఆనందం, ఆహారం తిన్నాం ఎంతసేపు ఆనందం, కొంతసేపే, తర్వాత మళ్ళీ అది పోతోంది. పోయేది నిజమైన ఆనందం కాదు. ఒకసారి కలిగిందంటే అది ఎప్పటికీ ఉంటే అది మంచి ఆనందం. అలాంటి ఆనందం మనకి వీటి వల్ల రాదు, ఒక్క వాణ్ణి దగ్గరికి చేరితే మాత్రమే వస్తుంది. వాణ్ణి తెలిపేది, వాణ్ణి చేర్చేది గురువు యొక్క కటాక్షం. ఆ గురువు ఈ సంసారాన్ని దాటి మనని తరింపచేసే ఉపాయం మనకి చెప్పి మనకి ఆ రాముడి యొక్క తత్వాన్ని అనుగ్రహిస్తే అది జీవితానికి నిజమైనటువంటి సౌందర్యాన్ని కలిగించిన సన్నివేశం అవుతుంది. సీతమ్మకి ఆ స్థితిని కలిగించినటువంటి కాండ శ్రీరామాయణంలో సుందరకాండ. కనుక ఆత్మ సౌందర్యం, పరమాత్మ సౌందర్యం, మనం శరణాగతి చేసే జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఆచార్య సౌందర్యాన్ని మనకి అనుగ్రహించినటువంటి కాండం శ్రీరామాయణంలో సుందరకాండం. అందుకే దాని నిజమైనటువంటి సౌందర్యం అదే కనుక దానికి సుందరము అని పేరు పెట్టారు అంటారు మన పెద్దవాళ్ళు. ఈవేళ మనం హనుమంతుడు
సీతమ్మ దగ్గరికి చేరడం, సీతమ్మకి రాముడిచ్చినటువంటి అంగుళీయకాన్ని సమర్పించడం, ఆ తర్వాత సీతమ్మ చెప్పినటువంటి సందేశాన్ని కూడా తను విని, ఆ సీతమ్మ రాముడికి దీన్ని ఇవ్వబోయి నన్ను చూసినందుకు గుర్తుగా అని ఆవిడ తన చూడామణిని, తన శిరస్సులో ధరించేటువంటి ఒక మణిని ఇచ్చింది, రామచంద్రుడికి పంపించింది హనుమ ద్వారా. ఇది నువ్వు ఇవ్వగానే రాముడికి 3 జ్ఞాపకం వస్తాయి అని చెప్పింది సీతమ్మ. సీతమ్మ తన ఆభరణాలన్నీ తీసేసి వదిలేసింది, చీరలో కట్టి కిందకి. ఒక్కటి మాత్రం అట్టే పెట్టుకుంది, ఆ చూడామణిని మాత్రం తను అట్టే పెట్టుకుంది. ఎందుకంటే తాను తనని రామచంద్రుడికి అర్పించినప్పుడు తన తల్లి జనక చక్రవర్తి ఉండేటటువంటి ఒక ఆభరణాన్ని తీసి తనకిచ్చిందిట. దశరథుడు అక్కడ ఉండగా జాగ్రత్తగా పెట్టుకోమ్మా అని. ఈ ఆభరణం మా నాన్నగారు ఇచ్చిన దానికి, మా అమ్మగారు ఇచ్చిన దానికి, దశరథుడు అక్కడ సాక్ష్యంగా ఉన్నందుకు, రామచంద్రుడు అక్కడ దాన్ని స్వీకరించినందుకు, రామచంద్రుడి ద్వారా ఇది గుర్తు కనుక ఇది చూడగానే జనకుడు జ్ఞాపకం వస్తాడు, మా అమ్మ జ్ఞాపకం వస్తుంది, దశరథ చక్రవర్తి జ్ఞాపకం వస్తాడు, రామచంద్రుడు జ్ఞాపకం వస్తాడు, ముగ్గురు జ్ఞాపకం వస్తారయ్యా, రాముడికి నేను జ్ఞాపకం వస్తాను ఇది చూడగానే. అంచేత ఇది ఇయ్యి అని సీతమ్మ ఒక అభిజ్ఞానాన్ని తాను అందిస్తుంది. అది తీసుకుని సీతమ్మ ఇచ్చిన సందేశాన్ని తాను విని హనుమంతుడు ఇక వెనక్కి తిరిగి ఒక చిన్న పని చేసి వెడదాము అని అనుకుంటాడు. అక్కడ దాకా ఈరోజు మనం ఉదయం పూట జరిగినటువంటి పారాయణని చేసుకున్నాం శ్రీరామాయణంలో. రేపు సుందరకాండని ముగించుకుని ఇక యుద్ధకాండలోకి మనం ప్రవేశిస్తామన్నమాట. ఈరోజు ఆ సీతమ్మకి ఇచ్చినటువంటి ఆ గుర్తులకి ప్రతీకగా మనం కూడా అంగుళి ఆరాధనని చేసుకున్నాం. చాలా అదృష్టవంతులం మనం. ఇక్కడ ఈ వసంత ఋతువులో, ఈ వసంత కాలంలో, ఈ కృష్ణా ఒడిలో మనం ఈ కృష్ణా తల్లికి మాత్రమే కాక మనకందరికీ కూడా నిజమైనటువంటి వసంతం కావాలని, అది కేవలం బాహిరమైనటువంటి వసంతమే కాక ఆంతరమైనటువంటి వసంతం కూడా మనకి ఏర్పడాలి అనే ఒక ఆశయంతో చేసుకునేటువంటి ఉత్సవాల్లో ఈవేళ 7వ రోజు గడిచిపోయింది మనకి. రేపు 28వ తారీఖు ఆదివారం. రేపటి దినాన మన స్వామి శ్రీరామచంద్రుడు తెప్పోత్సవాన్ని స్వీకరిస్తాడు. సాయంకాలం 5:30కి మన కృష్ణవేణిలో స్వామి ఒక హంసవాహన అధిరూఢుడై నదిలో సంచరిస్తూ నదిని కటాక్షిస్తాడు. ఆ సన్నివేశాన్ని మనమందరం కూడా సందర్శిద్దాం. అది రేపటి సాయంకాలం. రేపటి సాయంకాలం మన కార్యక్రమం ఇక్కడ కాదు, అది కనకదుర్గమ్మ సన్నిధికి కింద ఉండేటటువంటి ఆ రేవు దగ్గరికి మనం అక్కడికి పెడతామన్నమాట. ఒడ్డు మీదే ఉంటాం మనం, నదిలో జరిగేటటువంటి దాన్ని సేవించుకుంటాం. అది రేపటి సాయంకాలపు కార్యక్రమం. 29 తర్వాత మనకు ఒక రోజు ఉంటుంది. 30వ రోజు సీతారామ కళ్యాణ మహోత్సవం, శ్రీరామనవమి. ఆ వేళ అక్కడ యజ్ఞశాలలో జరిగేటటువంటి హోమ కార్యక్రమాలకి ముందుగా పూర్ణాహుతి జరుగుతుంది. అది కాగానే శాంతి పాఠాలు జరుగుతాయి. ఆ తర్వాత సీతారామ కళ్యాణం జరుగుతుంది. వాటితోటి మన ఈ వసంతోత్సవం సుసంపన్నం అవుతుందన్నమాట. ఈ కార్యక్రమాల్ని మనం శ్రద్ధతోటి చక్కగా అనుభవిస్తున్నాం. ఒకసారి మనం అందరం కూడా భగవన్నామాన్ని అనుసంధానం చేసి ఈ పూట ఇక్కడి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇక్కడ అవ్వగానే యాగశాలలో జరిగేటటువంటి కార్యక్రమాన్ని, పెరుమాళ ఉత్సవాన్ని కూడా మనం సేవించవచ్చు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.
శ్రీమన్నారాయణ జయ జయ జయ. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ జయ జయ జయ. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ జయ జయ జయ. జయ శ్రీమన్నారాయణ జయ జయ జయ. జయ శ్రీమన్నారాయణ జయ జయ జయ. बोल लक्ष्मी नारायण भगवान की. सीतारामचंद्र महाराज की. पवन सुत हनुमान की. कृष्ण वेणी माता की. समस्त भक्त वृंद की. जय श्रीमन्नारायण. जय श्रीमन्नारायण.